అందుకే నేనేం చేస్తానంటే ఏ పుస్తకంలోనైనప్పటికి కూడా నేను చదువుకునేటప్పుడు మార్కింగ్స్ చేసుకుంటాను. ఆ పుస్తకం ఇంకా చెడిపోవద్దని పెన్సిల్ మార్క్ చేసుకుంటాను. పెన్సిల్ మార్క్ చేయడం అంటే ఏంటంటే, ఒక కవిత పైన టిక్ పెడతాను నేను. అంటే ఏంది, ఈ కవిత నన్ను బాగా ఆకర్షించింది. నేను మళ్ళీ చదువుకోవాల్సిందే. అంతేకాదు, కవిత రా ఆ కవిత లోపల గూడా ఏదైనా ఒక లైన్ బాగా నచ్చిందనుకోండి. నేను 'శిఖరారోహణ' అనే కవిత చదివాను. తిలక్‌ది చిన్నప్పుడు. చిన్నప్పుడు చదివాను. నా డిగ్రీ ఫస్ట్ ఇయర్‌కెళ్ళినప్పుడు నేను చేరగానే నాకు చదువుకునేటట్టు ఒక లైన్ కనబడిందండి. ఆ శిఖరాల్లో. సాహసి కానివాడు జీవన స్వర్గానికి, సమరానికి పనికిరాడు అని. అది తీసుకొని నేను ఒక 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 పెద్ద ప్లేట్ మీద రాసుకొని నా టేబుల్ మీద ఉండేది ఎప్పటికది. నా కాలేజ్ డేస్‌లో నా టేబుల్ మీద ఉండేదది. సాహసి కానివాడు జీవన సమరానికి, స్వర్గానికి పనికిరాడు, హిమసుందర శృంగమైన ఎవరెస్ట్‌ను ఒక టెన్సింగే ఎక్కగలడు అని చెప్పాడు తిలక్. అట్లా ఆ వాక్యం నన్ను ఇన్‌స్పైర్ చేసింది. ఇన్‌స్పైర్ చేసింది. సపోజ్ నేను గనక అది ఒకసారే చదువుకొని, మళ్ళీ నేను రికార్డ్ చేసుకోకపోతే అది నా మనసులో రాదు మళ్ళీ. అది నాకు ఉపయోగపడదు. నాకు ఉపయోగపడాలంటే దాన్ని రికార్డ్ చేసుకోవాలి నేను. దానిని టిక్ పెట్టుకోవాలి. పెన్సిల్‌తోని మార్క్ చేసుకోవాలి. పెన్సిల్‌తోని మార్క్ చేసుకున్న పుస్తకం నా బుక్ ర్యాక్‌లో ఉందనుకోండి. మళ్ళీ దాన్ని తీసినప్పుడు ఈ పెన్సిల్ గుర్తు అవి 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 చదువుతాను మళ్ళీ ఒకసారి. ద రీఇన్ఫోర్స్‌మెంట్ ఆఫ్ అవర్ ఇంట్రెస్ట్ అక్కడ జరుగుతది. సో, అది నా పద్ధతి. మార్కింగ్స్ చేసుకోవడం. అవన్నీ అదొక పద్ధతి చదువుకునేటప్పుడు. తర్వాత తొలి దశలో గనక ఎవరైనా ఒక కవితను పత్రికల్లో వచ్చింది గానీ, పుస్తకంలో గానీ చదివినప్పుడు అది ఒక్కొక్కసారి ఆహ్, ప్రారంభ వాక్యాలు గాని, అది ఒక 30 పంక్తులున్న కవిత అనుకోండి. 25 పంక్తుల కవిత. 5, 6 పంక్తులు చదువుకున్నారు మీరు. చదువుకున్నాక మీకేమనిపించట్లే. దాంట్లో కష్టంగా ఉంది. మీకేం ఆసక్తి అనిపించట్లేదు. అయితే నా సూచన ఏంటంటే, ఏ కవిత అయినా ఈ రోజులలో 25 లైన్‌లో, 30 లైన్‌లో, 40 లైన్‌లో ఉంటుంది. అంతకంటే పెద్ద పెద్ద కవితలు చాలా తక్కువ. మీరు దాన్ని సాంత్యంగా చదవండి. ఒక్కొక్కసారి ప్రారంభం జటిలంగా ఉండొచ్చు ఒక కవిత. కానీ అది రాను రాను అది చివరికెళ్ళేసరికి ఓహో! ఈ విషయం మీకు చెప్తున్నాడా ఇతను? ఓహో! ఇది కరెక్టే కదా! అని మీరు చివర చదువుకున్న తర్వాత మళ్ళీ మొదటికొస్తే మొదటిదంతా అర్థమవుతది. కనుక మనం ఒక కవితను పూర్తి చేయకుండానే కొన్ని పంక్తులు చదువుకొని ఒక కంక్లూజన్స్ డ్రా చేసుకోకుండా ఉంటే మంచిది. ఒక ప్రిజుడిస్ ఏర్పడుతది ఫస్టే మనకు. థిస్ పోయమ్ ఈస్ వెరీ బ్యాడ్. ఇట్ హస్ గాట్ బ్యాడ్ ఓపెనింగ్. ఓకే. కొన్ని నిజానికి కూడా నేను చేసిన కొన్ని గొప్ప కవితలు గూడా నాకు ఆరంభంలో అంత గొప్పగా లేవవి నాకు తెలుసు. కానీ అది వెళ్తున్న కొద్దీ గొప్పగా అనిపించినాయి నాకు. కాబట్టి ఆర్ట్ డిమాండ్స్ పేషెన్స్. కళ మన సహనాన్ని కోరుతదది. కొంత సహనాన్ని కోరుతది ఆర్ట్. ఇట్ డిమాండ్స్ పేషెన్స్. ఇట్ డిమాండ్స్ ఎనర్జీ. కనుక మీరు ఆరంభంలో సహనం కోల్పోయి ఏం ఇంపేషన్స్ వాట్ ఈస్ దిస్ అని అనుకున్నారనుకోండి, యూ మే మిస్ ఎ వండర్‌ఫుల్ పోయమ్. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణమని మొదలవుతది పోయెమ్ మనకి. అసలు నిజానికి ఆ ప్రారంభం కంటే మీకు తర్వాత పంక్తుల లోపట మీరు చూసినటువంటి పంక్తులన్నీ గూడా చాలా గొప్పైనటువంటి వాక్యాలను రాస్తాడు నిజానికి. చాలా గొప్ప వాక్యాలుంటాయి. మనం మొదటి వాక్యాలే చదివి వదిలేసామనుకోండి, ఆ రెండో వాక్యాలు మనకు నైలు నది నాగరికతలో సామాన్యుని జీవనమెట్టిది మొదటిసారి చెప్పాడు ఒక కవి. సామాన్యుడి గురించి మొదటిసారి ప్రస్తావన చేశాడు ఒక కవి. అంతేకాకుండా చివరికేమంటాడు, మనం చివరకు మన ప్రయాణం అంతా ఏ వెలుగుల కోసం అని అడిగాడు. ఇది ఇవాల్టి కూడా ఉపయోగపడే ప్రశ్నది. ఇవాల్టి కూడా మనం ఇంత ప్రయాణం చేస్తున్నాం గదా! పొద్దున్న లేస్తే ఇంత ఉరుకులు పడుతున్నాం, ఇంత పరుగులు పడుతున్నాం, ఇంత సంపాదిస్తున్నాం, ఇన్ని బాధ్యతలు మోస్తున్నాం. అయితే చివరికేంటంటే ఏ వెలుగుల కోసం అన్నాడు కవి. ఈ వెలుగులే లేకపోతే ఈ ప్రయాణం ఎందుకు? అయితే నిజంగా వెలుగులు మనకు దక్కుతున్నాయా? ఇది ఏ వెలుగులకి ప్రస్థానం అన్నాడు ఆ కవి. అదెప్పుడు మనకు అందుతుంది? కవిత చివరిదాకా చదివితేనే ఆ చివరి పంక్తి నిజానికి. ఆ చివరిదాకా రావాలి మనం. మధ్యలో ఆపేసామనుకోండి, ఇది మనం మిస్ అవుతాం దీని మీద. కనుక మీరు ఏదైనా చదివేటప్పుడు ఒక రీడింగ్ ఇవ్వండి. ఆ ఒక రీడింగ్ గనక మీకు ఆసక్తిగా లేకపోతే యూ లీవ్ ద పోయెమ్.
నో ఇష్యూ. అదే మీకు ఆసక్తిగా ఉంటే యూ రీడ్ ద పోయమ్ అగైన్ అండ్ అగైన్. ఇట్స్ యువర్ చాయిస్. అగైన్ ఆల్బర్ట్ కాము చెప్తున్నా, లైఫ్ ఈజ్ అ సమ్ ఆఫ్ ఆల్ చాయిసెస్ దట్ వి మేక్ అన్నానండి దాంట్లో. సో ఈ కవిత చదివే పద్ధతిలో పడ. రెండవది ఏంటంటే, ప్రోజ్ను మనం గబగబా చదువుకుంటూ వెళ్తాం, వాక్యం తర్వాత వాక్యం. పోయిటరీ డిమాండ్స్ స్లో రీడింగ్. అది ఒక 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 వాక్యం చదువుకొని మళ్ళీ రెండవ వాక్యం చదువుకోవడం చాలా పాజ్ అవసరం అవుతూ ఉంటుంది. చాలా కొన్ని కవితలే మనం గబగబా చదివి అవతల పడేయచ్చు. చాలా వాటికి, ఎందుకంటే కవి ప్రతి పదానికి ఒక అర్థాన్ని, ఒక అన్వయాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. దానికి ఒక ప్రయోజనం ఉంటుంది దాంట్లో. కాబట్టి ఆ అర్థం తెలుసుకోవాలంటే, అందుకనే నేను నేను చెప్పగలిగింది ఏంటంటే, నా సలహా ఏంటంటే, కవిత్వం మీద ఆసక్తి పెరగాలంటే ప్రతిరోజు బిగినింగ్‌లో కొద్ది సమయమే కవిత్వం చదవాలి. అన్నప్రాసన నాడే ఆవకాయదని అంటే మాత్రం కొద్ది రోజుల కవిత్వం మీద మనకు ఒక రకమైన దుఃఖకరమైన అభిప్రాయం ఏర్పడుతుంది. ఏమిట్రా ఈ కవిత్వం ఇంత, అసలు జీవితం ఇంత కష్టం ఉంది, ఈ కవిత్వం ఇంత కష్టం ఉంది, ఇదేం గోడ మనకని అనిపిస్తుంది. అది కాదు. సో టు బిగిన్ విత్ యూ కెన్ హ్యావ్ స్మాల్ డోస్ ఆఫ్ రీడింగ్. ఒక 15 నిమిషాలు కవిత్వం అని పెట్టుకొని, ఆ 15 నిమిషాలు 2 పోయమ్స్ 3 పోయమ్స్ చదువుకొని ర్యాక్‌లో పెట్టుకోవడం. దాని క్రమంగా మన ఆసక్తి కొద్ది అదే 15 మినిట్స్ నుంచి హాఫ్ అన్ అవర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. సాహిత్యకారులు, సాహిత్యంలో ఉన్నవాళ్ళు, రచనలు చేసేవాళ్ళు రోజుకి 5-6 గంటలు, 7-8 గంటలు, 12 గంటలు పనిచేస్తారు. అది సాహిత్యాభిమానులకు, సాహిత్య పిపాసులకు వర్తించదు. వాళ్ళకు వేరే పనులుంటాయి. ఉద్యోగపరమైన పనులుంటాయి, వాళ్ళకున్న వేరే అభిరుచులుంటాయి, కుటుంబపరమైన పనులుంటాయి. కనుక దీనికి ఎక్కువ సమయం కేటాయించలేరు గనక, టు బిగిన్ విత్ వన్ కెన్ స్పేర్ 1% ఆఫ్ డేస్ టైమ్. దట్ వర్క్స్ అవుట్ టు 15 మినిట్స్ ఆల్మోస్ట్. ఒక 15 నిమిషాలు 2 పోయమ్స్, 3 పోయమ్స్ అట్లా చదువుకొని వాటిని అట్లా పెట్టేసుకొని, ఇవాళ నేను ఒక కళాత్మకంగా నేను 15 నిమిషాలు గడిపానని తృప్తి పొందటం. ఇట్స్ క్వశ్చన్ ఆఫ్ వెరీ గ్రేట్ ఫీలింగ్. ద ఇన్నేట్ ఫీలింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వైల్ రీడింగ్ పోయిటరీ. ఆ ఇన్నేట్‌గా ఏంటి, ఐ స్పెంట్ వెరీ ఆర్టిస్టికల్లీ దిస్ డే 15 మినిట్స్. అయితే చదివేటప్పుడు ఒక లైన్ చదివి మళ్ళీ ఒక లైన్ చదువుకొని అట్లా. నేను ఒక పోయెమ్ రాసినప్పుడు కూడా, పోయెమ్ రాసాక అది బాగా వచ్చిందా లేదా తెలుసుకోవడానికి ఏం చేస్తానో మీకు చెప్తాను. దాన్ని బట్టి చదువుకోవడం యొక్క ఇంట్రెస్ట్ ఏంటనేది కూడా నా స్వానుభవం చెప్తాను. నేను దాదాపు రాత్రి పూటల్లో ఎక్కువ కవిత్వం రాస్తాను. చాలా సందర్భాలు రాత్రిపూటే. అర్ధరాత్రి అటువంటప్పుడు అందరూ పడుకుంటారు, నేను ఒక్కడిని మేలుకొని ఉన్నప్పుడు ఆ పోయెమ్ తీసి నేను దగ్గరగా చదువుకుంటా. అంటే నేనే చదివేవాడిని, నేనే వినేవాడిని. ఐ రీడ్ ఔట్ ద పోయమ్ టు మై సెల్ఫ్. అది నాకు ఎట్లా వినపడుతుందో వింటది. హౌ డస్ ఇట్ సౌండ్ టు మీ? నాకు అట్లా ఎట్లా ధ్వని వినపడుతుందో. కవిత్వం అంటే ప్రాథమికంగా ధ్వని. దాంట్లో వస్తువు ఉంటుంది, విలువ ఉంటది కానీ దాంట్లో ఉన్న లయ ఏంటో కూడా ఇంపార్టెంట్ ఇక్కడ. లయ లేకుండా కవిత్వం లేదు. అది పద్య కవిత్వం అయినా, వచన కవిత్వం ఏదైనప్పటికీ కూడా దానికి ఒక లయ ఉంటుంది. ఆ లయ వచ్చిందా లేదా తెలుసుకోవడానికని నాకు నేను చదువుకుంటాను పోయి. నాకు ఎక్కడో తేడా అనిపిస్తది. ఈ పదంలో లయ లేదు, ఈ పదం ఎక్కువ వచ్చింది, ఈ వాక్యం తక్కువ తీసేస్తాను, పెడుతూ ఉంటాను, పనులు చేస్తాను కొన్ని. పాఠకుడు కూడా నా ఉద్దేశంలో కవిత్వాన్ని సైలెంట్‌గా చదువుకోవడం ఒక పద్ధతి. కానీ దాన్ని ఉచ్చరిస్తూ దాన్ని చదువుకోవడం ఒక అనుభవం మీరు చూడండి. అది ఒక్కొక్కసారి దాంట్లో ఉన్నటువంటి లయ మనల్ని ఊపేస్తుంటది. దాన్ని చదివినప్పుడే ఊపేస్తుంటది. ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి లయే దానికి కారణం అవుతూ ఉంటుంది. అట్లాంటి కవిత్వం కూడా మనకుంది. యాక్చువల్‌గా లయాత్మకమైనటువంటి కవిత్వం కూడా మనకు ఉంది. మీకు ఉదాహరణకు నేను శివసాగర్ రాసినటువంటి ఒక పోయెమ్ మీకు వినిపిస్తాను. అది చదువుకుంటున్నప్పుడు మనకి ఎంత ఉత్సాహంగా ఉంటది, లయ ఉంటుందనే దానికి ఒక ఉదాహరణ మీకు చెప్తాను. దాని పేరు నా కోసం ఎదురు చూడు. శివసాగర్ గురించి మీకు తెలిసే ఉంటది. గొప్ప కవి ఆయన పేరు కేజీ సత్యమూర్తి గారు. ఆయన రాసిన కవిత. ఉరితీయబడ్డ పాట నుండి, చెరబడ్డ జలపాతం నుండి, గాయపడ్డ కాలి బాట నుండి, ప్రాణవాయువు నుండి, వాయులీనం నుండి తిరిగి వస్తాను, తిరిగి లేస్తాను, నా కోసం ఎదురు చూడు, నా కోసం వేచి చూడు. మేల్కొన్న ఇసుక రేణువు నుండి, తొలకరి వాన చినుకు నుండి, నెత్తురొలికే పిల్లన గ్రోవి నుండి, అనంతాకాశంలోని అంతిమ నక్షత్రము నుండి,
నుదుటిపై నవ్వే నాగేటి చాళ్ల నుండి, గాలి ఈల నుండి, నీరెండ నుండి, మట్టి వాసన నుండి, అట్టడుగు నుండి తిరిగి వస్తాను, తిరిగి లేస్తాను, నా కోసం ఎదురు చూడు, నా కోసం వేచి చూడు. గోధూళి వేళ గోరింటాకు అరిచేతిలో ఎరుపెక్కే వేళ, హోరెత్తే సముద్రం ఆకాశాన్ని తాకే వేళ, నక్షత్ర దీపాలు మౌన సంగీతాన్ని వినిపించే వేళ, నౌక తీరాన్ని విడిచే వేళ, తిరిగి వస్తాను, తిరిగి లేస్తాను, నా కోసం ఎదురు చూడు, నా కోసం వేచి చూడు. పక్షులు చెట్ల కొమ్మలకు సంగీతాన్ని అలంకరించే వేళ, శిశిరంలో రాలిన ఆకులు జీవిత సత్యాల్ని విప్పి చెప్పే వేళ, తల్లి చనుబాలు నా గీతాలపై ప్రవహించే వేళ, ఎందరో నన్ను మరిచిపోయిన వేళ, తిరిగి వస్తాను, తిరిగి లేస్తాను, నా కోసం ఎదురు చూడు, నా కోసం వేచి చూడు. భూమి ఆకాశం కలిసే చోట, పొన్న పూలు రాలిపడిన చోట, వీధి దీపాలు ఉరిపోసుకున్న చోట, నేలమాళిగా కన్నీరు కార్చిచ్చు అయిన చోట, నా కోసం ఎదురు చూడు, నా కోసం వేచి చూడు, తిరిగి వస్తాను, తిరిగి లేస్తాను. లయాత్మకంగానే కాకుండా గొప్ప అర్థవంతంగా రాశాడు. నేనేమంటున్నానంటే, దీన్ని మనసులో చదువుకున్నప్పుడు మీకు ఇంత ఫీల్ రావడం కష్టం. ఎందుకంటే దాంట్లో ఉన్న లయ చదువుకున్నప్పుడు వస్తుంది. ఇది ఒక పద్ధతి. మనం దాన్ని చదువుకోవడంలో ఒక ఎమోషనల్ ఫీల్ ఐడెంటిఫై అవుతాం. శబ్దం నిజానికి కవిత్వం అంటే అర్థము శబ్దము కలిస్తే కవిత్వం. శబ్దశక్తి బాగా తెలియాలంటే దాన్ని చదువుకోవాలి. పైకి చదువుకున్నప్పుడు మనకు దాని విలువ. అయితే అన్ని కవితలు ఇంత లయాత్మకంగా ఉండవు. శివసాగర్ రాసిన కవిత్వంలో కూడా అన్ని కవితలు ఇంత లయాత్మకంగా ఉండవు. ఒక్కొక్క కవితకు ఒక షేడ్ ఉంటుంది. నిజానికి అనుభవజ్ఞుడైన కవి ఎవరైనా సరే తన ప్రతి కవిత ఒక్కొక్క షేడులో ఉండాలని కోరుకుంటుంటాడు. అన్ని మనం ఉదాహరణకు మనమే ఉన్నాం, మన అభిరుచే ఉందనుకోండి, చాలా ఏదో 5% మంది తప్ప 95% మంది మనం బట్టలు కొనుక్కునేటప్పుడు ఇంకేదైనా కొనుక్కునేటప్పుడు మనకు అంతకుముందు లేని రంగేది, అంతకుముందు లేనిది అనుకో డిఫరెంట్ షేడ్కి వెళ్తాం మనం సాధారణంగా. 95%. 5% మంది స్టాండర్డ్గా వైట్ అంటే వైట్ వేస్తారు ఎప్పటికీ అలాంటి వాడు. అంటే ఈ అభిరుచిన షేడ్స్ కవిత్వం కూడా అంతే. ఒక్కొక్క పోయం ఒక షేడ్లో ఉంటుంది. అందుకనే మనము ఒక పోయం చదివేటప్పుడు ఈ కవి కాబట్టి ఇట్లా ఉంటుందని అభిప్రాయం పెట్టుకోవాల్సిన పని లేదు. అతని కవిత ఒకటి చాలా బాగా నచ్చి ఉండొచ్చు, మనం ఇష్టపడి ఉండొచ్చు, కానీ ఒక్కోసారి అదే కవి రాసిన ఇంకో కవిత అంత మనం అక్కడ యూ హ్యావ్ గాట్ లాట్ ఆఫ్ ఇండిపెండెన్స్ టు జడ్జ్. ఎస్, దిస్ ఈస్ నాట్ ఏ పోయం టు మై టేస్ట్. అట్లా నేను అనుకున్న కవి ఎంత స్వాతంత్ర్యం ఉందో, పాఠకుడు స్వాతంత్ర్యాన్ని ఫీల్ అయినప్పుడే ఆసక్తి పెరుగుతుంది. he can decide. Yes, reader can decide. తను డిసైడ్ చేయొచ్చు, దిస్ ఈస్ అ గుడ్ పోయం, ఐ కెన్ రీడ్ ఇట్. దిస్ ఈస్ నాట్ ఏ గుడ్ పోయం, ఐ డోంట్ రీడ్ ఇట్. నోబడీ ఈస్ గోయింగ్ టు ప్రెషరైజ్ యూ. ఈ స్వాతంత్ర్యం మనకు ఉండాలి దాంట్లో. ఇదే పోయము నిజానికి నేను చదివినటువంటి పోయం ఉంది. నేను భూమి ఆకాశం కలిసే చోట, పొన్న పూలు రాలిపడిన చోట అన్నప్పుడు మీకు నచ్చింది అనుకోండి, ఆ లైన్ అండర్లైన్ చేసుకొని మీకు పెన్సిల్తో గుర్తుపెట్టుకుంటే ఇంకోసారి మీకు సమయం మిగులుతుంది. మీరు ఆ పోయం అంతా చదవరు, మీకు సమయం లేదు. ఉదాహరణకు ఆ ఒక్క లైన్ చదువుకోండి, ఎంత గొప్పగా ఉంటుంది. ఇట్ సేవ్స్ లాట్ ఆఫ్ టైం, ఇట్ సేవ్స్ యువర్ ఎనర్జీ. సో ఈ మార్కింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నేను ఎప్పుడు ఆ పని చేస్తాను. ఐ విల్ మార్క్ వెరీ ఇంపార్టెంట్ లైన్స్. అది కొన్ని పూర్తిగా చదువుకుంటూ ఉంటాను, చాలా ఇంపార్టెంట్. తర్వాత ఎవరిదో ఒక కవి పోయం మీరు చదువుకున్నారు, దీనికి ఎక్స్టెన్షన్ అని ఇంకో మాట చెప్తున్నారు. అది చదువుకున్నప్పుడు మీకు అర్థం కాలేదు ఆ పోయం. సహజంగానే కొన్ని పోయమ్స్ అర్థం కావు, దాంట్లో ఏమి ఆసక్తి, దాంట్లో ఏమి ఆశ్చర్యం ఏమీ లేదు. అయితే ఆ పేరు చూసి, కవి పేరు చూసి మరి ఇంకొకసారి అదే కవిత ఏదైనా పోయం కనబడింది అనుకోండి, మనము ఈ కవి ఇంతకుముందే అర్థం కాలేదు, ఇప్పుడు చదువుకోవాల్సిన అవసరం లేదని మనము వి నీడ్ నాట్ కమ్ టు డ్రా ఏ కంక్లూషన్. అదే కవి ఇంకొక షేడులో ఇంకొక కవిత చాలా బ్రహ్మాండంగా రాసి ఉండొచ్చు. కనుక మనం ఒక ప్రీ డిటర్మిన్డ్ ఐడియాస్తోని మనం రీడర్గా ఉండకూడదు. మనము ప్రీ జడ్జిమెంట్స్ అవసరం లేదు. మనము ఏ చదివినా ఓపెన్గా ఉండాలి. విత్ ఓపెన్ మైండ్ తోని కనుక ఏ కవిత్వాన్ని మనం చదువుకుంటుంటే యూ విల్ బి వెరీ ఫ్రీ. ఇది చాలా ముఖ్యమైన విషయం. ప్రిజుడిస్ లో చదివాం అనుకోండి, ఈజ్ ఏ గ్రేట్ పోయిట్, ఈజ్ ఎన్ ఆర్డినరీ పోయిట్, ఇలా అనుకున్నాం అనుకోండి సార్, దాని దృష్టిలో రీడర్ కి సంబంధించినంత వరకు కవిత్వమే. అది గ్రేట్ పోయిట్ రాశాడా, మామూలు పోయిట్ రాశాడా, ఇది డజంట్ సంబంధించిన విషయమే కాదు రీడర్.
గ్రేట్ ఆఫ్ పోయిట్ ఏమైనప్పటికీ కూడా అతని రీడర్కి నచ్చకపోయిందంటే ఇట్స్ నాట్ ఎ గుడ్ పోయిమ్, దట్స్ ఆల్. పోయిట్ ఆయన గ్రేట్ అయితే వేరే విషయం, సంబంధం లేదు. ఇది చాలా ముఖ్యం మనం చదువుకునేటప్పుడు. తర్వాత కొన్ని సార్లు మనము ఆసక్తి పెంచుకోవాలంటే పుస్తకాలు ఒక మార్గం అయితే వ్యక్తులు ఇంకో మార్గం. ఈ 2 అవకాశాలున్నాయి ఇప్పుడున్న సొసైటీలో మనకు. అంటే కవిత్వం రాసినప్పుడు దాన్ని పుస్తకాల ద్వారా చదువుకోవడం ఒక పద్ధతి, రాసిన కవితో మాట్లాడడం ఇంకొక పద్ధతి. ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు మనము వీలైనప్పుడు మనం ఒక కవిత చదివాం, 4 కవితలు చదివాం, ఆ పేరు మీకు గుర్తుంది. ఆ కవిని ఎక్కడైనా కలవడానికి అవకాశం ఏర్పడినప్పుడు మనకు ఇట్ ఈస్ బెటర్ టు మీట్ ద పోయిట్ అండ్ టాక్ టు హిమ్. అది 5 నిమిషాలు కావచ్చు, 10 నిమిషాలు కావచ్చు, పావుగంట కావచ్చు. నేను ప్రసిద్ధ నవలాకారుడు అంటే అంతర్జాతీయంగా ఒక పేరు తెచ్చుకున్నటువంటి ఆంగ్ల నవల రచయిత అమితావ్ ఘోష్‌ను 2 సార్లు ఇంటర్వ్యూ చేశాను. అతని 2 నావెల్స్ ఇండియాలో లాంచ్ అవుతున్నప్పుడు. నిజానికి ఆయన ఎక్కడో బయట యుఎస్‌లో ఉంటాడు. ఇంగ్లీష్‌లో రాస్తాడు. నేను అతన్ని మొదటిసారి 3 గంటలు ఇంటర్వ్యూ చేశాను. రెండోసారి కూడా 3 గంటలు ఇంటర్వ్యూ చేశాను. నిజానికి ఆయన పుస్తకాలు, ఆయన నవలలు చాలా నేను చదివాను. దానికంటే కూడా నేను ఎక్కువ విషయాల్ని తెలుసుకుంది ఆయనతో మాట్లాడినప్పుడే. కనుక అప్పుడు నాకు నిజానికి ఆసక్తి పెరిగింది ఆయన నవలల పట్ల, ఆయన రచనల పట్ల నాకు ఆసక్తి పెరిగింది. అంటే ముఖతః కవిని కలవటం అనేది అన్ని సందర్భాల్లో గొప్ప లాభాన్ని ఇస్తుందని నేను చెప్పలేను. అది కవిని బట్టి ఉంటుంది. మీరు కవిని కలిసినప్పుడు మీకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. ఈ కవిని కలవకూడదు నెక్స్ట్ టైం అని అనుకుంటారు మీరు. వాళ్ళ యొక్క మీరు ఎందుకంటే మానసికంగా మీరు పరిపక్వం చెందిన వాళ్ళు. మీరు రకరకాల ఉద్యోగాలు చేసుకుంటూ మనుషులందరినీ గమనించారు ఇప్పటికి. అతని కవిత్వం బానే ఉంది, కానీ వ్యక్తిగతంగా అతనితో నేను తెలుసుకునేది ఏం లేదనుకున్నప్పుడు యూ కెన్ క్లోజ్ దట్ కన్వర్జేషన్, నో ఇష్యూ. ఒక్కొక్కసారి అతని కవిత్వం ఎట్లా ఉంటుందో ఆ మనిషి కూడా అట్లాగే ఉంటాడు. లేదా అతని ద్వారా కూడా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. సో ఇట్లా అభేదం ఉంటుంది. కవికి కవిత్వానికి మధ్య ఒక అభేదం ఉంటుంది. ఒక వాల్యూస్ విషయంలో వాళ్ళు చాలా హైలీ ప్లేస్డ్ పీపుల్ లాగా ఉంటారు. సో యూ కెన్ మీట్ సచ్ పర్సనాలిటీస్ అండ్ టాక్ టు దెమ్. నేను మహాశ్వేతాదేవిని కలిసినప్పుడు కూడా, బెంగాలీలో ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా గొప్ప విలువలు ఉన్న వ్యక్తిని కలిశాను అనుకున్నాను. ఒక సాధారణ స్త్రీలాగా ఉన్న ఒక వ్యక్తి, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. నేను చాలా విషయాలు తెలుసుకున్నాను ఆమె నుంచి. కనుక నాకు ఆసక్తి పెరిగింది. అంటే మనకు ఒక కళ పట్ల ఆసక్తి పెరగడానికి ఆ కళతోని సంబంధం ఉన్న వ్యక్తుల్ని కూడా కలవచ్చు. కానీ ఒక్కోసారి దానికి సంబంధించి మనకు వాళ్ళ పట్ల నేను ఇంతకుముందు చెప్పినట్టుగా కొందరిని కలిసినప్పుడు వీళ్ళ కవులు, వీళ్ళ కవిత్వాన్ని చదివింది అని మీకు ఆశ్చర్యం కలిగించేటువంటి ప్రవర్తనలు కూడా ఉండొచ్చు. దాంట్లో ఏమీ లేదు, అదేమీ లేదు. ఎందుకంటే కవిత్వం బాగా రాసి కూడా వ్యక్తిత్వంలో అంత గొప్పతనం లేని వాళ్ళు కూడా ఉండొచ్చు కదా, సహజం కదా, మనుషులే కదా, కవులు కూడా మనుషులే. అది వాళ్ళ జీవితంలో ఆ విలువల్ని పెంపొందించుకున్నామనరా లేదా అని తెలియదు ఒక్కోసారి. ఆర్టిస్టిక్ టాలెంట్ ఉండొచ్చు, టెక్స్చర్ ఉండొచ్చు. అది ఉన్నంత మాత్రాన వాళ్ళు మనుషులుగా గొప్ప వాళ్ళని చెప్పలేము. వీ కాంట్ సే లైక్ దట్. బట్ వీ కెన్ ట్రై మీటింగ్ ద రైటర్స్ అండ్ పోయిట్స్ వెనెవర్ వీ హ్యావ్ దట్ ఆపర్చునిటీ. అదొకటి నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం. అయితే ఇంకా ఆసక్తి పెరగాలంటే నేను నా అనుభవం చెప్తాను. నాకు ఒక పోయం నచ్చింది అని అనిపించిన తర్వాత ఎందుకు నచ్చిందని ప్రశ్న వేసుకుంటాను. నచ్చింది అనుకుంటున్నా, ఎందుకు నచ్చింది అసలు, దేనివల్ల నచ్చింది ఈ పోయం నాకు, నేను ప్రశ్నించుకున్నప్పుడు నాకేం తెలుస్తుందంటే, దీంట్లో చాలా డిఫరెంట్, ఈ వస్తువుని ఎవరు చెప్పలేదు ఇది, కాబట్టి ఇతను బాగా చెప్పాడు అనే కారణమా? ఇది వస్తువు నాకు తెలిసిందే, కానీ ఎంత బాగా ట్రీట్ చేశాడండి, ఎంత అద్భుతంగా చెప్పాడు దీన్ని, ఈ వాక్యాన్ని. ఆ రోజుల్ని తలుచుకున్నప్పుడల్లా ఆనందం లాంటి విచారం కలుగుతుంది అని ఒక వాక్యం ఉంది తిలక్ది. ఈ ఆనందం లాంటి విచారం అనేదాన్ని నేను ఇంతవరకు ఎప్పుడు కవిత్వంలో అప్పటిదాకా చదవలేదు. విచారం తెలుసు, ఆనందం తెలుసు, అసలు ఆనందం లాంటి విచారం ఏంటి? ఆ వాక్యంతో నేను కనెక్ట్ అయిపోయాను. అంటే ఈ పోయం నాకు నచ్చడానికి ఈ ప్రయోగం, ఈ పదం కారణం అని నేను తెలుసుకున్నాను. అట్లా స్పెసిఫిక్‌గా దానికి ఎక్కువ సమయం కేటాయించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను ఒక పోయం శివసాగర్‌ది మీకు వినిపించాను. మీరు విన్నప్పుడు ఇప్పుడు మీరు చెప్తారు, ఒకరు ఇద్దరు ఇది దాంట్లో రైమ్ కుదిరింది సార్, అసలు ఏం లయ దాంట్లో అని మీరు ఒకరు అనొచ్చు. కానీ అసలు ఎన్ని విషయాలు చెప్పాడు సార్,
జీవితానికి సంబంధించిన ఒకరు చెప్పొచ్చు. అంటే ఒక్కొక్కరికి నచ్చడానికి ఒక్కొక్క కారణం ఉంటుంది. మనకు నచ్చడానికి ఏంటో మనం కారణాలు తెలుసుకుంటున్నప్పుడు ఇంకా మనకు దాని పట్ల ఆసక్తి పెరుగుతూ పోతూ ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం దాంట్లో. తరువాత కొన్ని కొన్ని పోయమ్స్ మనము చదువుకుంటున్నప్పుడు ఆహ్, 1, 2 మాటలు మనకు అర్థం కాకపోవచ్చు. అంటే పోయమ్ అంతా మనకు అర్థమవుతూ ఉంది గానీ, దాంట్లో 1, 2 మాటలు మనకు అర్థం కాలేదనుకుందాం. అయితే ఆ 2, 3 మాటల్ని కవిత్వం రాసే వాళ్ళైతే, పండితులైతే ఆ 2 మాటలు ఏంటి అని కనుక్కొని, దాని లోతుల్లోకెళ్ళి, దాన్ని కనెక్ట్ చేసుకొని చాలా శ్రమ పడతారు. అది వాళ్ళ ఉద్యోగం అది. ఓకే. కానీ అభిరుచితో చదివేవాళ్ళు నా దృష్టిలో టు సేవ్ టైమ్ యూ కెన్ జస్ట్ లీవ్ దెమ్. యూ కెన్ జస్ట్ లీవ్ దెమ్. మీకు ఓవరాల్‌గా పోయెమ్ అర్థమవుతుంది. 1, 2 మాటలు అర్థం కాదు. యూ కెన్ లీవ్ ఇట్. దట్స్ నాట్ ఇట్. అంటే మనం ఇష్టంతో చేసే పని కష్టపెట్టకూడదు. చివరికి ఆ పోయెము మనం ఆ పని అంతా కూడా మనకు ఏందిరా ఇదంతా ఈ పదం కోసం అర్థం వెతుక్కోవడం ఏంది ఇదంతా ఏంది అనేటువంటి వ్యవహారంగా ఉండకూడదు. సో లాంగ్ యాస్ యూ కెన్ అండర్‌స్టాండ్ ద ఎసెన్స్ ఆఫ్ ద పోయెమ్. ఓకే. దాని గురించి ఏమి సమస్య లేదు దాంట్లో. అది హాయిగా ఉంది. పోయెమ్ అంతా హాయిగా ఉంది. ఒక మాట ఏదో మనకు నచ్చలేదు దాంట్లో. మనకు తెలియలేదు ఆ వర్డ్ కొత్తగా ఉంది. యూ కెన్ లీవ్ దట్. అది ఒక మార్గం. రెండో మార్గము మనకు ఓపిక ఉంటే దాంట్లో రెండో మార్గంలో ఏం వెళ్ళొచ్చంటే, మన దగ్గర ఒక డిక్షనరీ తెలుగు నుంచి ఇంగ్లీషు, తెలుగు నుంచి ఇంగ్లీషు, తెలుగు నుంచి తెలుగు. ఏదన్నా మీకు ఏది కంఫర్టబుల్ అయితే అది. ఒకటి మన దగ్గర ఉన్నట్టయితే, ఒకసారి గనక ఆ పదం చూసుకున్నట్టయితే, ఆ పదాల అర్థం తెలిసి దాన్ని అప్పుడు ఆ కవిత చదువుకొని ఇంకా ఎక్కువ అర్థమైందనుకోండి. అబ్బా! ఈ ఒక్క పదం తెలియడం వల్ల బాగా అర్థమైంది నాకని మీకు అనిపించొచ్చు. యూ కెన్ ట్రై దట్. దేర్ ఆర్ 2 ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్ ఈస్ టు ఇగ్నోర్. ఓకే. ఈ పోయెంలో ఈ 2 మాటలు నాకు అర్థం కాలేదు. ఐ కెన్ ఇగ్నోర్ దెమ్. నో ఇష్యూ. నో, ఐ విల్ గో ఫర్ దట్ అని అనుకున్నప్పుడు డిక్షనరీ ఓపెన్ చేసి ఆ 2 పదాలు కూడా తీసుకొని, నేనైతే తొలి దశలో అయితే ఆ పదానికి అండర్‌లైన్ చేసుకొని ఆ అర్థాలు కూడా పెన్సిల్‌తో రాసుకునేవాడిని. ఆ మాట పక్కన మళ్ళీ గుర్తుంటదో ఉండదో అని. అట్లా నాకు కొన్ని పుస్తకాలు దాని నిండా ఆ పదాలే ఉండేవి. నాకు అప్పట్లో భాష తెలియకపోవడం వల్ల దాని నిండా ఇదే అర్థాలు, ఇదే పెన్సిల్ గుర్తుండే ఆ పుస్తకం నిండా. ఇప్పుడు చూసుకుంటుంటే ఆశ్చర్యంగా అనిపిస్తది అది. అప్పుడు తర్వాత అంత సాధన చేశాను నేను. కవిత్వంలో ఉన్నాను గనుక నేను సాధన చేశాను. ప్రతి పదం ఏంటో నేను కనుక్కోవడానికి ప్రయత్నం చేసుకుంటూ వచ్చాను. కానీ మీరు అభిరుచి మాత్రమే ఉండి చదువుకునే వాళ్ళు యూ హావ్ గాట్ 2 ఆప్షన్స్ అనేది నేను చెప్పదలుచుకున్నాను. ఉదాహరణకు నేను నారాయణ రెడ్డి గారి ఒక పుస్తకం మీద నేను మాట్లాడాను. 'నింగికెగిరిన చెట్లని' నారాయణ రెడ్డి గారు ఉన్నారు అని. ఒక పోయెమ్ వినిపించాను అప్పుడు. 10 పదాలు చెట్టు అనే మాట రాయడానికి చెట్టు అనే మాట 10 సార్లు వస్తుంది దాంట్లో. నారాయణ రెడ్డి గారు ఏం చేశారంటే, ఆ చెట్టు అనే దాన్ని 10కి 10 పదాలు వాడాడు ఆయన. ఒక చోట తరువు అని వాడాడు. ఒక చోట మహీరుహం అని వాడాడు. ఒక చోట చెట్టు అని వాడాడు. ఒక చోట వృక్షం అని వాడాడు. అంటే ఒక 10 సమానార్థకాలను దాంట్లో వాడాడండి. వాడిన మాట వాడకుండా వాడాడు. 10. ఈయనకు శబ్దం మీద ఇంత అధికారం ఉంది. ఇంత శబ్దాన్ని ఇంత వైవిధ్యంగా చూపించాడని ఆ సభలో నేను చెప్పాను. ఆ పోయెమ్ మనం చదువుకునేటప్పుడు ఏమిటి? సపోజ్ ఈ 10 పదాల్లో మనకు గనక 1, 2 పదాలే తెలుసు, మిగతా ఏమి తెలియకపోతే ఆ కవిత పూర్తిగా మనకు అర్థం కాదు. అటువంటి సందర్భాల్లో తప్పనిసరి మనము డిక్షనరీని ఆశ్రయించాలి. అయితే డిక్షనరీని ఆశ్రయించేటప్పుడు మీరు ఒక పోయెమ్ మాత్రమే చదవండి. ఎందుకంటే బికాస్ ఆఫ్ పాసిటీ ఆఫ్ యువర్ టైమ్. నేననేది దాన్ని మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. యూ ఆర్ నాట్ బేసికల్లీ ఎ ప్రొఫెషనల్ రైటర్ కాదు మీరు. సో యూ ఆర్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ లిటరేచర్. కానీ ఒక పోయెంలో ఉన్న 4, 5 పదాలే అర్థం తెలుసుకోండి. యూ కీప్ ఇట్ దేర్. ఓకే. ఆ పోయెమ్ బాగా అర్థమవుతుంది. వన్ పోయెమ్, ఈవెన్ ఒక్క పోయెమ్ చదవండి. రోజుకు ఒక కవిత చదువుతున్నామంటే మనం చాలా సాహిత్య పిపాసుల కింద లెక్క. నో డౌట్ అబౌట్ దట్. సంఖ్యతో సంబంధం లేదండి. మీరు రోజుకు ఒక పుస్తకం చదివితే, 2 పుస్తకాలు చదివితే గొప్ప సాహిత్యాభిమానులం అని ఏం లేదు. దట్స్ నాట్ దేర్. ఈవెన్ ఇఫ్ యూ రీడ్ వన్ వండర్‌ఫుల్ పోయెమ్, వన్ గుడ్ పోయెమ్ ఎ డే, యూ ఆర్ స్పెండింగ్ ఇట్ వైస్‌లీ కింద లెక్క నా దృష్టిలో. అయితే మనం 100 ఒకసారి మీరు 50 చదివితే ఒక్క పోయెమే నచ్చుతది. ఆశ్చర్యం ఏమి లేదు దాంట్లో మిత్రులారా. ఇవాళ వస్తున్న కవిత్వంలో వాస్తవానికి చెప్పాలంటే మీకు 40, 50 కవితల్లో 1, 2 మాత్రమే మీకు నచ్చడానికి వీలుంటది.
నేను ప్రతి సంవత్సరము ఒక 60 బెస్ట్ పోయమ్స్‌తో ఒక యాంథాలజీ చేస్తాను. 2000 కవితలు చదువుతాను. 2000 పైచిలుకు కవితలు చదువుతాను. ఆ సంవత్సరం పబ్లిష్ అయిన పోయమ్స్. దాంట్లో 60 నాకు దొరకడం కష్టం అంటే మీరు ఆశ్చర్యపోతారు. నా జడ్జ్‌మెంట్‌లో 60 బెస్ట్ పోయమ్స్ తీసుకోవడానికి నేను చాలా కష్టపడతాను 2000లో. ఎప్పుడైనా అంతే కవిత్వం. ఈ కాలంలో కాదు, నన్నయ్య కాలం నుంచి కూడా ఒక 100 పుస్తకాలు వస్తే ఒక పుస్తకం నిలబడుతుంది. కానీ మనం ఆ ఒక పుస్తకం ఎట్లా తెలుస్తుంది? మనం చదివితేనే తెలిసేది. కాబట్టి వి హావ్ టు రీడ్ ఆల్ ద పోయమ్స్ టు నో విచ్ ఈస్ ద బెస్ట్. మనకు ఒక రీడింగ్ ఇవ్వాలి. ఒక రీడింగ్ ఇస్తే తెలుస్తుంది. గుడ్ పోయమా కాదని. గుడ్ పోయమ్ కాదు, లీవ్ ఇట్. ఓకే, డోంట్ బాదర్ అబౌట్ దట్. ఇఫ్ ఇట్స్ ఎ గుడ్ పోయమ్, ప్రిజర్వ్ ఇట్. మనకు ఒక సంవత్సరానికి మన 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 టేబుల్ మీద ఒక 10 పోయమ్స్ అన్న ఒక పక్కకు ఉండాలి. అంటే మీరు చదివారు, అవి మీకు మంచి పోయమ్స్ ఒక ఫైల్ పెట్టుకున్నారు. దట్స్ ఎ ట్రెజర్ ఫర్ అస్. ఒక్కసారి ఆ 10 పోయమ్స్ చదువుకుంటే యూ గెట్ లాట్ ఆఫ్ రిలీఫ్. ఇది నేను చదివినాను, ఇది రిజల్ట్, దీనికి ఎంత జీవితం ఉంది, ఐ బికమ్ పార్ట్ ఆఫ్ లిటరేచర్. అట్లా ఫీల్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఎంత ట్రెజర్ ఉంది మన దగ్గర అని చాలా ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు వస్తున్నటువంటి దాంట్లో పత్రికలు ఇవాళ వస్తాయి, రేపు వెళ్ళిపోతాయి. ఈవెన్ నెట్‌లో చదువుకున్నా కూడా ఉండదు. నా దృష్టిలో ఏందంటే సాహిత్యాభిరుచిని పెంపొందించుకోవాలి, కవిత్వం మీద ఆసక్తి కలగంటే ప్రతి నెల కనీసం ఒక పుస్తకం, మేబీ ₹100, ₹50, మనమంతా దాదాపు ఉద్యోగస్తులం అందరం అఫోర్డ్ చేయగలిగినంత రేట్లో ₹50, ₹60 ఒక పుస్తకం. ఒక పుస్తకం, నెలకు ఒక పుస్తకం మనము తీసుకొచ్చుకొని మన లైబ్రరీలో మనం పెట్టుకుంటారా? దాని మీద నుండి అది ఎప్పుడైనా తీసి 2 పేజీలు చదువుకోవచ్చు మనం. ఇప్పుడు ఎందుకంటే రాను రాను ఏమవుతుందంటే మనకు డిజిటల్ ప్రపంచం వచ్చినాక ఫిజికల్‌గా బుక్స్ అనేవి మీకు తగ్గుతాయి. ఈ బుక్స్ అనేవి వస్తున్నాయి. నేనేం చెప్తున్నానంటే ఒక పుస్తకం. అట్లా నేను అంటే నేను నా ఉద్యోగంలో చేరిన మొదటి నెల నుంచే 2, 3 పుస్తకాలు ప్రతి నెల కొనడం అనేది పెట్టుకోవడం వల్ల ఒక లైబ్రరీ ఇప్పుడు ఏర్పడ్డది నాకు. మీరు కూడా మీరందరూ రిటైర్ అయ్యే సమయానికి ఒక 50, 100 పుస్తకాలు మీ లైబ్రరీలో ఉంటాయి. అవి మీరు మళ్ళీ ఇంకోటేంటి, అప్పుడప్పుడు చదువుకున్నవి ఉంటాయి. అప్పటికే మీరు ఆ 10, 100 చదివారు మీరు. కాబట్టి మీరు రిటైర్ అయిన తర్వాత వాటిని ఒకసారి తిరిగి చూసుకుంటే యూ క్యాన్ గెట్ బ్యాక్ టు యువర్ పాస్ట్. ఓహ్! ఐ హావ్ రెడ్ దిస్ పోయమ్. ఐ హావ్ రెడ్ దిస్. ఈ లైన్ నాకు అప్పుడు బాగా నచ్చింది. నేను అండర్‌లైన్ చేసుకున్నాను. సో మనం ఏందంటే యూ ఆర్ ఇన్వెస్టింగ్ దిస్ ఫర్ యువర్ ఫ్యూచర్ లైఫ్. మన భవిష్యత్తు జీవితాన్ని కూడా కొంచెం అందంగా చేసుకోవడానికి ఇప్పటి శ్రమ అవసరం అవుతుందని. దాంట్లో అక్విజిషన్ కూడా ఒకటి ఉంటుందన్నమాట. అంటే ఒక బుక్‌ని అక్వైర్ చేసుకొని పెట్టుకోవడం కూడా వన్ ఆఫ్ ద టెక్నిక్స్ టు ఇంక్రీజ్ అవర్ ఇంట్రెస్ట్ ఇన్ లిటరేచర్. అవి మనకు పెట్టుకొని అవి కనబడుతూ ఉంటే కూడా దట్స్ అవర్ ట్రెజర్. అది మనకన్నట్టుగా. సో అది కూడా మన ఆసక్తిని అంటే విజిబిలిటీ చాలా ఇంపార్టెంట్ ఆసక్తికి. మనం ఇంట్లో ఒక 10 పుస్తకాలు కనబడ్డదానికును కనబడని దానికి చాలా తేడా ఉంటది. ఆసక్తిని పెంచుకోవాలి. అందుకని మనం ఏం చేస్తాము, మనం పాతకాలంలో మీకు గుర్తుండే ఉంటుంది 40, 50 ఏళ్ల క్రితం ముందు గదిలో మన పాత వాళ్ళ ఫోటోలు ఉండేవి. మీరు గమనించే ఉంటారు. మన తల్లిదండ్రుల తాత ముత్త ఫోటోలు ఉండేవి 40, 50 ఏళ్ల క్రితం ముందు గదిలో. ఇప్పుడు ఆ కల్చర్ పోయింది. ఎందుకు అది పెట్టుకున్నాము? విజిబిలిటీ కోసం. మన వాళ్ళు వీళ్ళు అని గుర్తుపెట్టుకోవడానికి మనకు ఒక సంస్కృతి ఉంది, ఒక సంప్రదాయం ఉంది. సేమ్ థింగ్ ఇఫ్ యూ హ్యావ్ ఫ్యూ బుక్స్ ఇన్ యువర్ ర్యాక్ దట్స్ విజిబుల్ అండ్ యూ నో దట్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్. యు ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్. నేను సాహిత్యకారుణ్ణి, నేను సాహిత్యాభిమానిని అని మనం అసర్ట్ చేసుకోవడానికి అది మనకు పనికొస్తుందని నేను చెప్పదలుచుకున్నాను. తర్వాత ఒక్కొక్కసారి ఒక వస్తువు మీద చాలా మంది కవితలు రాస్తారు. మీకు గమనిస్తుంటారు. ఏదైనా ఒక ఇన్సిడెంట్ అయితే చాలా మంది రాస్తారు దాంట్లో. అయితే కవిత్వాన్ని చదివేటప్పుడు కేవలం వస్తువు కోసం మాత్రమే చదువుకోవద్దు. కేవలం కంటెంట్ ఏంటి తెలుసుకోవడానికి మాత్రమే చదువుకోనక్కర్లే. కంటెంట్ కూడా అవసరమే, కానీ పోయిటరీ ఈజ్ నాట్ ఓన్లీ కంటెంట్ బట్ ఆల్సో ఫామ్. ఆ ఫామ్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకు. కనుక ఒకే వస్తువు మీద కనుక 2 కవులు రాసినట్టయితే మీకు ఆ 2 కవుల్ని చదవాలి మనం. అప్పుడు మీకేమవుతుందంటే మీ అభిరుచి పెరుగుతుంది. అంటే మనము ఈ కవి ఇలా చెప్తే ఈ కవి ఇలా చెప్పాడు. అంటే దీనికి ఇంత పాసిబిలిటీ ఉందని తెలుస్తుంది. పోయిటరీ ఈజ్ ఎ క్వశ్చన్ ఆఫ్ పాసిబిలిటీస్. కవిత్వం అంటే ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయో అన్ని విప్పుతారు దాంట్లో. సో మీకు ఆ పాసిబిలిటీస్ అన్ని తెలుస్తూ ఉంటాయి. మీరు ఒక పోయిటరీని చదువుకున్నప్పుడు ఇగో ఇన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి అనేది మనకు అర్థం అవుతుంటుంది. మీకు ఉదాహరణగా ఒక 2 పోయమ్స్ మీకు ఇప్పుడు వినిపిస్తాను. ఈ 2 పోయమ్స్ కూడా ఒకే సబ్జెక్ట్ మీద రాసినటువంటి పోయమ్సే.
మీకు షహనాయి బిస్మిల్లా ఖాన్ గురించి మీకు అందరికీ తెలుసు. బిస్మిల్లా ఖాన్ మీద పాపినేని శివశంకర్ గారు రాశారు, నేను రాశాను. ఇద్దరం రాశాం పోయం. ఎవరి డిక్షన్ వాళ్ళది, ఎవరి స్టైల్ వాళ్ళది, ఎవరి శైలి వాళ్ళది, ఎవరు దేని వైపు చూస్తారు, ఎట్లా చూస్తారు అనగా నేను ఇదొక 1 మినిట్, అదొక 1.5 మినిట్, 2.5 మినిట్స్ 2 పోయమ్స్ వినిపిస్తాను. అంటే ఒక సబ్జెక్ట్ మీద 2 పోయమ్స్ ఏ షేడ్స్ ఎందుకు చదవాలి వాటిని మనం. ఈ సబ్జెక్ట్ ఒక సబ్జెక్ట్ మీద వచ్చినప్పుడు ఎందుకు చదవాలో అది ఒక తెలుస్తుంది. ముందుగా నేను గౌరవించే అపారమైన జ్ఞాన సంపద ఉన్నటువంటి శివశంకర్ గారి పోయమును ముందు చదువుతాను. భగవద్గీత చదవలేదు, ఖురాన్ కంఠస్థం చేయలేదు, ఆయన కవిత్వం ఇది. కాకపోతే అతను ఒకానొక మహాశివరాత్రి కాశీ విశ్వేశ్వరాలయం పైన నెలవంకను తగిలించాడు. మానస సరోవరాలు ఘనీభవించటం తెలియదు, మనుషులు శిలలుగా మారే వైనం కూడా తెలియదు. కాకపోతే శిలల్ని ద్రవీకరించే రసాయన ప్రక్రియ కనుగొన్నాడు. గాత్రంతో గారడీలు చెయ్యలేదు, స్తోత్ర పారాయణాలు చెయ్యలేదు. కాకపోతే అతను మనుషుల పందిరి మీద సప్త సువాసనల మోహన లతనేదో పాకించాడు. నదీ స్నానాలు చెయ్యలేదు, కొండలు గుట్టలు ఎక్కలేదు. కాకపోతే గంగాబాలను ముంగాళ్ల మీద స్వరాల ఉయ్యాలలూపించాడు. ఏకాంత మానవ ద్వీపాలు చూడలేదు, విచ్ఛిన్న శకలాల గురించి వినలేదు. కాకపోతే అతను ఒకేసారి 60 మందిని ఉమ్మడి కుటుంబంగా వాటేసుకున్నాడు. బిస్మిల్లా ఖాన్ జీవితం ఉమ్మడి కుటుంబం వాళ్ళదంతా. ఒక 60 మంది ఉంటారు వాళ్ళ ఇంట్లో. మీకు BBC వాళ్ళు ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఆ డాక్యుమెంటరీ చూస్తే కూడా ఆ మనుషులు అదంతా కనబడుతుంది ఆ ఇల్లు. కాకపోతే అతను ఒకేసారి 60 మందిని ఉమ్మడి కుటుంబంగా వాటేసుకున్నాడు. మహాదార్శనికుడేమీ కాదు, ప్రవక్త అంతకన్నా కాదు. కాకపోతే అతను అచ్చమైన గుండె తెరిచి తన జాతీయ ఆత్మను ప్రపంచానికి ప్రదర్శించాడు అని చెప్పాడు శివశంకర్. బిస్మిల్లా ఖాన్ గురించి ఆయన స్టైలు, ఆయన రైము, అది ఒక పోయం. నేను ఇంకో పోయం మీకు వినిపిస్తాను. ఇది బిస్మిల్లా ఖాన్ గురించి నేను రాసిన పోయము. ఒక కవి ఎట్లా ప్రారంభిస్తాడు, ఆ కవి ఎట్లా చెప్తాడు, ఈ కవి ఎట్లా చెప్తాడు, ఒక తేడా తెలియడానికి 2 ఒకేసారి మీకు వినిపిస్తున్నాను. క్షణాలు శాశ్వతం కావా ప్రేమించడం తెలిస్తే, అతను షహనాయిని ప్రేమించాడు. ఊపిరితిత్తులు, గొంతు, చేతివేళ్లు ఎంతో అతనికి షహనాయి అంతే. ఒక శరీర అంగం, గుండె కన్నా మిన్నగా. ఇవాళ గుండె మరణించింది, షహనాయి బతికే ఉంది. సహజ శృతిలో 2 అరచేతుల్ని చరచి మరీ చెప్పాడు, నులక మంచం మీద ఇష్టంగా కూర్చొని, సమస్త ప్రపంచ ధనం కూడా ఈ షహనాయి ముందు ఎంత అని. జీవితం శాశ్వతం కాదా ప్రేమించడం తెలిస్తే. అతను షహనాయిని ప్రేమించాడు, పాడుతూ వెలిగాడు. అతని ముఖం వెలుతుర్లో లోపలి ప్రవాహాల ఆనవాలు. షహనాయిని ప్రేమించడానికి తనను తాను ప్రేమించాడు, సంగీత మందిరాన్ని. కాలం రాను రాను కఠినమవుతున్నా అతను బండబారలేదు. శుభప్రదమైన రాగశ్వాసైనాడు. అతని సంగీతం విని కాలం కూడా మృదుల పడింది. అందరూ ఊగిపోయి విశేషణాలు తొడిగారు. అతను బరువెక్కలేదు. షహనాయి గాయపడకుండా జాగ్రత్త పడ్డాడు, మెదులుకున్నాడు. ఇవాళ వారణాసి, గంగా, జుగల్బందీ దుఃఖమయ్యాయి. అతను లేడని వాటి దుఃఖంలోనూ షహనాయి సంగీతమే. ఏవి విడిపోతాయి ప్రేమ ముడేసినప్పుడు? కడకు ప్రేమతోనే అతనేమన్నాడు, మీరు తిట్టదలుచుకున్నా సరే ఒక శృతిలో తిట్టండి. జ్ఞాపకం శాశ్వతం కాదా ప్రేమించడం తెలిస్తే. బిస్మిల్లా ఖాన్ గురించి నేను రాసిన పోయం. సో నేను 2 పోయమ్స్ వినిపించాను. అంటే మనం కవిత్వం ద్వారా ఏమిటి మనకు లభించేదంటే ఒకే సంఘటన. బిస్మిల్లా ఖాన్ చనిపోయాడు. అతను అదే షహనాయి, అదే సంగీతం,
అది శివశంకర్ గారికైనా దర్భసేనానికైనా అదే. కానీ మనం చూసే దృష్టికోణం వేరు కాబట్టి డిఫరెంట్ షేడ్స్‌లో పాటు పోయమ్స్ వస్తాయి. మనం డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ తెలుస్తాయి. కవిత్వం ఏమిస్తుందయ్యా అనంటే డిఫరెంట్ పర్స్పెక్టివ్స్‌ని ఇస్తది. మన లైఫ్‌ను ఎన్ని పర్స్పెక్టివ్స్‌తోని చూడొచ్చు. అంటే ద మోర్ ద పర్స్పెక్టివ్స్ ఆర్ ద బెటర్ ద అండర్‌స్టాండింగ్ ఆఫ్ లైఫ్. అది మనం. సో, మనము ఆ రకంగా డిఫరెంట్ షేడ్స్ ఉన్నటువంటి పోయెట్రీని చదువుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేను అనుకుంటూ ఉంటాను. ఒక్కోసారి కొన్ని పోయమ్స్ ఆహ్, ఆహ్, మనకు తెలిసిన వస్తువు, తెలియని వస్తువును కలిపి ఉంటాయి దాంట్లో. వస్తువు సగం మనకు తెలుస్తుంది, సగం కవి చెబుతూ ఉంటాడు. ఇట్లాంటి కవిత్వం చదివినప్పుడు తెలిసిన దాంతోని తెలియని దాన్ని కూడా తెలుసుకుంటాం మనం దాని మీద. అంటే పరిచితమైంది కొంత ఉంటుంది ఆ పోయంలో. పరిచితం కానిది కొంత ఉంటుంది. ఈ ఈ దీన్ని చదవడం ద్వారా ఏమవుతుందంటే మనకు పరిచయం అయిన దాంతోని పాటు కానిది కూడా అర్థమవుతూ ఉంటుంది. ఉదాహరణకు నేను ఇస్మాయిల్ గారి ఒక పోయం చదువుతాను 'నా సైకిల్' అని. ఈ సైకిల్ గురించి అందరికీ తెలిసిందే సైకిల్ గురించి. సైకిల్ ఎట్లా ఉంటుందో దాదాపు నా వయసున్న వాళ్ళైతే చిన్నప్పుడు సైకిల్ తొక్కిన వాళ్ళే అందరూ. ఇప్పుడంటే అందరూ బైకులు అవి వస్తున్నాయి కానీ అప్పుడు. దాని మీద ఇస్మాయిల్ ఏమన్నాడు? దాంట్లో 2 విషయాలు చెప్పాడు. సైకిల్ గురించి చెప్పాడు. ఆయన కవిత్వం గురించి చెప్పాడు. సైకిల్‌కు కవిత్వానికి దగ్గర సంబంధం చెప్పాడు. సైకిల్ మనకు తెలుసు. ఆయన కవిత్వం తెలుస్తుంది దీన్ని బట్టి. ఏమన్నాడు ఆయన? చాలా చిన్న పోయెమ్. ఒక నిమిషంలో చదువుతాను. దీన్ని నేను తీసుకెడుతున్నానో, నన్ను అది తీసుకెడుతుందో నాకు తెలియదు. అంతవరకు సైకిల్ గురించి చెప్పాడు. 4వ లైన్ అంటది నా కవిత్వం లాగే అన్నాడు. అంటే కవిత్వం నన్ను తీసుకెళ్తుందా? నేను కవిత్వాన్ని తీసుకెళ్తున్నాననేది అంత వివరంగా చెప్పాల్సిన అవసరం లేదు కవికి. సింపుల్‌గా. ముందు సైకిల్ గురించి చెప్పాడు. తర్వాత ఒక లైన్‌తోని తనేం చెప్పాల్సో చెప్పాడు. రెండోది. ఆకాశానికి రోడ్డుకు మధ్య చక్రాలు తిరుగుతాయి. మనకు తెలుసు కదా అది. తెలుసది. అధిక భాగం ఆకాశంలోనే. అంగుళం మాత్రం అంటి పెట్టుకుని ఉంటుంది నేలను. సైకిల్ కొంచెమే కదా! ఎంత పార్ట్ కింద నేలకు అనుకుని ఉంటది కొంచెమే. ఇంతవరకు సైకిల్ గురించి చెప్పాడు. తర్వాత ఏమనంటే నా కవిత్వం లాగే. ఆయన కవిత్వం కూడా అట్లాగే ఉంటుందని చెప్తున్నాడనమాట. అంటే ఏంటో సైకిల్ అనేది వదిలేసిన దాంతోని సైకిల్ అనే పరిచితమైన విషయాన్ని అపరిచితమైన తన కవిత్వాన్ని కూడా చెప్తున్నాడు. ఆకాశానికి రోడ్డుకు మధ్య చక్రాలు తిరుగుతాయి. అధిక భాగం ఆకాశంలోనే. అంగుళం మేర మాత్రం అంటిపెట్టుకుని ఉంటుంది నేలను నా కవిత్వం లాగే. ఇక చివరకు వీధుల్లో తేలే సాయంత్రపు మొహాల రంగుల గాలిపడగలు దిగిపోయి మేము గూడు చేరుకున్నాక సరే ఇంటికి వస్తాం మనం సైకిల్‌తో పోయి ఇంటికి వస్తాం కదా! సైకిల్ వేసుకొని ఇంటికి వచ్చాక ఏం జరుగుతది? ఒక చక్రం భూమి మీద ఆంచి, ఒక చక్రం కలల్లోకి తేల్చి నిద్రపోతుంది సైకిల్. మన సైకిల్ స్టాండ్ ఏస్తే ముందు చక్రం నేల మీద ఉంటుంది. రెండో చక్రం గాలిలో ఉంటది. ఇది మనకు తెలుసు కదా అనుభవం. దాన్ని ఆయన కవిత్వంగా ఎట్లా చెప్పాడు? ఒక చక్రం భూమి మీద ఆంచి, ఒక చక్రం కలల్లోకి తేల్చి నిద్రవుతుంది. తర్వాత లైన్ నా కవిత్వం లాగే. అంటే నా కవిత్వంలో వాస్తవికత ఎంత ఉంటదో అంటే నేలను అంటిపెట్టుకున్నది వాస్తవికత, గాలిలోకి తెలియదు ఇమాజినేషన్. కవిత్వానికి రెండే. ఒకటి రియాలిటీ, 2 ఇమాజినేషన్. రెండిటిని నువ్వు ఎట్లా మిశ్రమం చేస్తావని బట్టే నువ్వు కవి ఎంత కవి ఏందనేది అర్థం ఉంటది. ప్యూర్ రియాలిటీతోని కవిత్వం తీసుకురావడం కష్టం. ప్యూర్ ఇమాజినేషన్‌తోని కవిత్వం. యూ హావ్ టు మేక్ ఎ బ్లెండ్ ఆఫ్ బోత్ ఆఫ్ దెమ్. ఇక్కడ అదే చెప్పాడు. సైకిల్ లాగానే నా కవిత్వం సగంగా అంటే నా కవిత్వంలో వాస్తవికత ఉంటది, ఊహ ఉంటది. అంటే ఎంత ఎంత నిజానికి ఎంత సరళంగా అనిపిస్తుందో ఇది డిఫికల్ట్ టు రైట్ సచ్ ఎ పోయెమ్. చాలా కష్టం. కానీ ఇది చాలా వరకు మనకు అర్థమవుతది. అదే కవి గనక మళ్ళీ ఇంకొక పోయెమ్ 5 లైన్‌ల పోయెమ్ ఏం చెప్పాడంటే అక్కడ మనం ఒక్కొక్క చోట నేనంటే ఇట్ రిక్వైర్స్ డీప్ థింకింగ్. మనం మెడిటేషన్ అంటాం. కవిత్వము పూర్తిగా అర్థం కావాలంటే ఎంతో కొంత మెడిటేషన్ అవసరం. ధ్యానం చేయకుండా కవిత్వం పూర్తిగా అర్థం కావడం కష్టం. ధ్యానం అంటే కళ్ళు మూసుకొని మనం చేసే ఒక భౌతికమైన ధ్యానం గురించి అనట్లే. మనకున్న సర్వశక్తిని ఆ పదం మీద కేంద్రీకరించడమే ధ్యానం. ఏమన్నాడు? సెలయేరా సెలయేరా గలగలమంటూ నిత్యం ఎలా పాడగలుగుతున్నావు? అది ప్రశ్న. సెలయేరుని అడుగుతున్నాడు. ఎందుకట్లా గలగల పాడగలుగుతున్నావు? దాని సమాధానం చాలా చిన్నది. చూడు నా బతుకు నిండా రాళ్ళు పాడకుంటే ఎలా అంది. బతుకు నిండా రాళ్ళు ఉన్నప్పుడు
పాట వస్తది. శ్లోకం నుంచే మనకు శోకం నుంచే శ్లోకం వచ్చిందని మన వాల్మీకి రామాయణం చెప్తది కదా మనకు. అంటే మన కష్టాలు, బాధలు ఇవన్నీ ఎక్కువున్నప్పుడు దాంట్లో నుంచే ఎక్స్‌ప్రెషన్ ఎక్కువొస్తది. ఎవరేమో ఎక్కువ ఎక్స్‌ప్రెస్ చేస్తారు బతుకులో? ఎవరు ఎక్స్‌ప్రెస్ చేస్తారు? ఎవరికి ఆక్రోషం, బాధ, దుఃఖము ఇయన్నీ ఉంటాయో వాళ్ళు ఎక్కువ మాట్లాడతారు కదా! సహజంగా మానవ జీవితం. సో, నా బతుకు నిండా సెలయేటి పాడుతుంది. నా కింద అన్ని రాళ్ళే ఉన్నాయి. నేను పాడకుండా ఎట్లా అంటే నేను అది అర్థం కావాలంటే దాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే యూ హావ్ టు మెడిటేట్ ఆన్ ద లైన్స్ ఆఫ్ ద పోయెమ్. కొన్ని రిక్వైర్స్. అదే పోయెమ్ 1, 2 సార్లు, 2 సార్లు, 3 సార్లు మనం చదువుకుంటున్న కొద్దీ ఇంకా ఎక్కువ అర్థం అవ్వడానికి అవకాశం ఉంది. నేనింకా మనకు ఒక ఐడియాలజీ ఉంటుందండి. అంటే అది రకరకాల ఐడియాలజీ ఉంటుంది ఒక్కొక్క మనిషికి. ఒకరికి లెఫ్ట్ ఐడియాలజీ నచ్చొచ్చు, ఒకరికి రైట్ ఐడియాలజీ నచ్చొచ్చు. రకరకాల భావజాలాలు మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా రకరకాల భావజాలం ఉంటది కదా! మన మనము సమాజం గురించి కానీ, కవిత్వం గురించి కానీ అంతో ఇంతో తెలుసుకోవాలని ఆసక్తి ఉంటే ఇట్ ఈస్ బెటర్ టు రీడ్ ఆల్ ఆఫ్ దెమ్. అగ్రీ అవ్వడం, డిసగ్రీ అవ్వడం మన చాయిస్. ఒక పోయెమ్ చదువుతాము. ఆ పోయెమ్‌లో అతను ప్రతిపాదించిన భావంతోని మనకి ఏకీభావం లేదనుకుందాం కాసేపు. ఓకే. ఐ డోంట్ అగ్రీ విత్ థట్. యూ హావ్ ద చాయిస్. యూ డిసగ్రీ. అట్ ద సేమ్ టైమ్ యూ ట్రై టు అండర్‌స్టాండ్ హౌ హి సపోర్టెడ్ హిమ్‌సెల్ఫ్. అతను ఎట్లా సపోర్ట్ చేసుకున్నాడు? దాంట్లో ఉన్నటువంటి కారణాలు ఏం ప్రతిపాదించాడు? నా ఆలోచన కరెక్టేనా? నాకు లేతే ఈయన చేసిన ప్రతిపాదనలతో నేను అనుకునేది నేను ఒకసారి జడ్జ్ చేసుకుందామని ఇటి అంటే అది మనకి ఎప్పుడుంటే రీఎవాల్యుయేషన్ ఆఫ్ అవర్ ఫిలాసఫీకి ఈ ఐడియాలజికల్ పోయిటరీ ఉపయోగపడుతుంది. యూ కెన్ రీఎవాల్యుయేట్ యువర్ ఓన్ ఫిలాసఫీ. మన స్థిరమైంది కాదు కదా! మన ఫిలాసఫీ కరెక్ట్ అని చెప్పలేము ఎప్పటికీ. ఇట్స్ ఎవర్ చేంజింగ్ వన్. సో వన్ పోయమ్ విల్ మేక్ యూ రీజడ్జ్ యువర్ ఫిలాసఫీ. అంటే మనము ఎక్కడ ఉన్నాము? మన ఆలోచన కరెక్ట్‌గా ఉందా లేదా? మనుషుల గురించి మన అభిప్రాయాలు కరెక్టా కాదా తెలుసుకోవడానికి కూడా కవిత్వం ఉపయోగపడుతుంది. అది డిఫరెంట్ పర్స్పెక్టివ్‌తో ఒక పోయెమ్ వచ్చినప్పుడు. మన పర్స్పెక్టివ్‌తో ఒక పోయెమ్ రాసాడనుకోండి యూ నార్మల్లీ అగ్రీ. వాట్ ఈస్ ద గ్రేట్‌నెస్ అబౌట్ ఇట్? ఓకే. ఒక తోట ఉంది, అందంగా ఉంది, అద్భుతంగా ఉంది చెప్పాడు కవి. మీరు అగ్రీ అయ్యారు. ఇట్స్ నో ప్రాబ్లమ్. అట్లా కాదు సోషల్ ప్రాబ్లమ్ మీద పోయెమ్ చెప్పేటప్పుడు హి ఈస్ క్వెషనింగ్ ద స్టేట్ అనుకోండి. లేదా హి ఈస్ సపోర్టింగ్ ద స్టేట్ అనుకోండి. ఏదో ఒకటి జరుగుతది కదా! ఇవి జరుగుతుంటాయి. దాంట్లో మీరు డిసగ్రీ అవ్వచ్చు. కానీ అసలు అతను ఎలా చెప్పాడది? అసలు ఆ చెప్పింది కరెక్ట్ కాసుందా మరి దాంట్లో? అరే కరెక్ట్ కదా ఇతను చెప్పేది కూడా అనేటువంటి ఒక డెమోక్రటిక్ స్పిరిట్ ఒక రీడర్‌కి అవసరం. మనం ఎంత ఓపెన్ మైండెడ్‌గా ఉంటే రీడర్‌గా అంత ఎక్కువ లెర్నింగ్ ఉంటదని నా అభిప్రాయం అండి. బట్ కీపింగ్ అవర్ ఓన్ ఫిలాసఫీ అండ్ ఐడియాలజీ ఇంటాక్ట్. నేను అనుకోవడం ఏంటంటే మనకి ఏ ఐడియాలజీ లేకుండా ఫ్రీగా ఉండాలని నేను చెప్పట్లేదు. ఇట్స్ నాట్ పాసిబుల్. ఒక మానవుడు పరిణామం చెందే కొద్దీ ఒక ఐడియాలజీని ఏర్పరచుకుంటాడు. ఖచ్చితంగా జరుగుతదది. దాన్ని బట్టి అతని మానవ సంబంధాలని ఆధారపడతాయి. అతని గొప్పతనము, అతని రిచ్‌నెస్, అతని పావర్టీ అంతా కూడా ఏర్పరచుకున్న సంబంధాల మీద ఆధారపడతాయి కదా! కానీ యాస్ ఎ రీడర్ యూ మస్ట్ రీడ్ పోయిటరీ ఆఫ్ ఆల్ షేడ్స్, ఆఫ్ ఆల్ ఐడియాలజీస్. మీకు డిఫర్ అయినా ఇంకేదైనప్పటికి కూడా. ఇంకొక విషయం సామాజిక విషయాల మీద అంత ఆసక్తి లేని వాళ్ళు ఎవరైనా సామాజిక అంటే ఇప్పుడు ఏదైనా న్యూస్ వింటారు అంతే. దాని మించి పెద్దగా దాని లోతుల్లోకి ఆఫ్ఘన్ ప్రాబ్లం ఇవాళ ఉంది. ఆఫ్ఘనిస్తాన్ ప్రాబ్లం ఉంది. దాన్ని కేవలం దాని లోతుల్లోకి పోకుండా కేవలం వార్త విని లేదా కశ్మీర్ ప్రాబ్లం ఉంది. ఇంకొక ప్రాబ్లం ఉంది. ఇంకొక ప్రాబ్లం ఉంది. అయితే ఆ సబ్జెక్ట్ మీద ఒక పోయెమ్ వచ్చిందనుకోండి. అది మనం ఎట్లా అర్థం చేసుకుంటాం? నేను అనుకోవడం ఏందంటే సోషల్ పర్స్పెక్టివ్ అనేది మనకు ఎంత ఉంటదో దాన్ని బట్టి కూడా కవిత్వం అర్థం అవ్వడం ఉంటది. నేను అట్లా సోషల్ ప్రాబ్లమ్స్ మీద రాసినవి వాటి పట్ల మనకు అండర్‌స్టాండింగ్ గనక ఉంటే అది తొందరగా దానికి కనెక్ట్ అవుతాం ఆ పోయెమ్‌కు. అదర్‌వైజ్ ఆ పోయెమ్ మనకు స్ట్రేంజర్ లాగా ఉంటది. అయినప్పుడు మన తప్పు కాదు. దాన్ని మనం ఆలోచించాల్సిన పని లేదు. ఇఫ్ యూ ఆర్ నాట్ ఫెమిలియర్ విత్ ద కంటెంట్ ఆఫ్ ఎ పోయెమ్ లీవ్ ఇట్. నో ఇష్యూ. మనం ఆ స్వాతంత్రాన్ని, ఆ ఫ్రీడమ్ మనకు ఉండాల్సిందే. ఒక సబ్జెక్ట్ కవి రాశాడు. ప్రపంచంలో ఎక్కడో జరిగింది సపోజ్. ఆ సబ్జెక్ట్ మీద రాశాడండి. కాలిఫోర్నియాలో జరిగిన ఇన్సిడెంట్. ఆ కాలిఫోర్నియా మీద ఇన్సిడెంట్ చదివితే అది మనకు తెలియదనుకోండి. బెటర్ టు లీవ్ దట్ పోయెమ్. నో ఇష్యూ. ఆ స్వేచ్ఛను ఎప్పుడు మనం అనుభవించాలి దాని మీద.
ఉదాహరణకు అమెరికా లోపట ఒక నల్ల జాతి వాడి మీద కాలు మీద గొంతు మీద కాలు పెట్టి ఒక తెల్లవాడు చంపేసిన సందర్భం మనకు లాస్ట్ ఇయర్ జరిగింది. అది అది అందరికి ప్రపంచవ్యాప్తంగా దాని మీద ఒక పోయం వచ్చిందనుకోండి, మీరు దాని గురించి పూర్తిగా మనసు పెట్టలేకపోవచ్చు, మీకు టైం లేకపోవచ్చు, మీ పనులు మీకున్నప్పుడు ఆ పోయం మీకు పూర్తిగా అర్థం కాదు. ఎందుకు అర్థమవుతుంది? దాని కంటెంటే మీకు దెన్ ఇన్ సచ్ ఏ సిట్యుయేషన్స్ యూ కెన్ డిస్కార్డ్ ద పోయం బట్ రెస్పెక్టింగ్ ద పోయిట్. ఓకే, నో ఇష్యూ. పోయిట్ హాస్ రిటర్న్ ఆన్ దట్, బట్ నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. లేదు, దాని మీద మీకు ఇంకా ఆసక్తి ఉంటే యూ గెట్ ఇన్ టు ద లిటరేచర్, యూ అండర్స్టాండ్ ద థింగ్ అండ్ దెన్ రీడ్ ద పోయం. అంత సమయం మీకు ఉంటే జస్ట్ అండర్స్టాండ్ ద కంటెంట్, ఏం జరిగింది అని తెలుసుకొని మీరు పోయం చదవండి. యూ విల్ అండర్స్టాండ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద పోయం ఒక రకంగా. తర్వాత మనకు దురదృష్టవశాత్తు తెలుగు సమాజంలో కంపార్ట్మెంటలైజేషన్ ఎక్కువ. అంటే అది నా అభిప్రాయం. అంటే సాహిత్యం ఉందనుకోండి, సాహిత్యంలో నేను కవిత్వం రాసేవాళ్ళు కొందరు ఉంటారు, కథలు రాసేవాళ్ళు కొందరు ఉంటారు, నవలలు రాసేవాళ్ళు కొందరు ఉంటారు. అయితే నేను ఏ సమయం ఎంతసేపు మాట్లాడుతానో తెలియట్లేదు. ఐఎమ్ సారీ, చాలా టైం అయిపోయినట్టుంది. నేను ఒక 5 నిమిషాలు ముగిస్తాను మిత్రులారా. ఒక్కోసారి నేను మాట్లాడుతున్నప్పుడు సమయం చూసుకోకపోవడం కూడా నా బలహీనత. 8:20 అవుతున్నట్టుంది. పర్వాలేదు సార్, మీరు మాట్లాడొచ్చు సార్. ఒక 5 నిమిషాలు ముగిస్తాను మిత్రులారా. అయితే సో మనకేమైందంటే మలయాళీ సాహిత్యంలో కానీ, బెంగాలీ సాహిత్యంలో కానీ విషయము, సంగీతము, చిత్రలేఖనం ఇవన్నీ సప్లిమెంటరీ అండ్ కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్. సాహిత్యకారుడు చిత్రలేఖనం మీద ఆసక్తి చూపిస్తాడు, అన్నిటి మీద చూపిస్తాడు. మీకు ఠాగూర్ దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఠాగూర్కి అన్నింటిలో ఆసక్తి ఉంది కదా, అటు సంగీతం మీద కానీ వీటన్నిటి మీద. అట్లాగే బెంగాలీ కల్చర్ లో నేను అక్కడికి వెళ్ళినప్పుడు కూడా గమనించాను, పర్సనల్ కూడా వాళ్ళకు అట్లా. అది 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 మంచి కల్చర్ అని నేను అనుకుంటున్నాను. అంటే మనం ఒక దాని మీద ఆసక్తి ఉండొచ్చు, కానీ మిగతా వాటి గురించి పరిచయం కూడా ఉండాలి. మనకు మంచిదే కదా. అందుకనే సాహిత్యం మీద, కవిత్వం మీద ఆసక్తి అంటే నా దృష్టిలో కథల్ని, నవలని చదవకూడదని కాదు. నా దృష్టిలో కవిత్వం చదువుకున్నట్టుగానే మనకు వీలైనంత మేరకు కథల్ని, నవలల్ని, నాటకాలని కూడా అప్పుడొకటి అక్కడొకటి. ఎన్ని మీకు అభిరుచి ఉన్న వాళ్ళు రోజు గంటల టైం కేటాయించలేరు. బట్ అనే పర్టికులర్ డే యూ రీడ్ వన్ స్టోరీ అండ్ అనదర్ డే యూ రీడ్ వన్ గుడ్ పోయం. ఎప్పుడన్నా ఒకసారి ఒక 2 పేజీలు నవల చదివి ఒక 1 month కు 2 months కు ఒక నవల కంప్లీట్ చేయండి. అసమర్థుని జీవయాత్ర మనం ఉందనుకోండి, అది చాలా గొప్ప నవల, 100 పేజీలే. దాంట్లో చాలా గొప్ప ఉంది. అది 50 రోజులకు రోజు 2 పేజీలు 3 నిమిషాలు 4 నిమిషాలు చదివితే 50 రోజులు అయిపోతుంది. సో యూ కెన్ రీడ్ అబౌట్ 5-6 novels ఇన్ ఎ ఇయర్. సో నా దృష్టిలో ఏంటంటే ఇవన్నీ కూడా ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఉండాలని నేను అనుకుంటున్నాను రీడర్షిప్ లో. ఒక్క కవిత్వమే అని చదవాల్సిన అవసరం ఏం లేదు. యూ కెన్ రీడ్ ద స్టోరీస్, నావల్స్, వీటిని కాంప్లిమెంటరీ, సప్లిమెంటరీ టు ఈచ్ అదర్. అవన్నీ కూడా మనకు దాంట్లో. సో అవి కూడా చదువుకున్నట్టయితే మనకి తర్వాత లాస్ట్ పాయింట్ వాట్ ఐ వాంట్ టు టెల్, షేరింగ్. మనకు సాహిత్యం మీద ఆసక్తితో ఏదైనా ఒక మంచి వాక్యం కనబడితే, మంచి కథ కనబడితే షేర్ ఇట్ విత్ అదర్స్. ఎవరితో మాట్లాడేటప్పుడు 1 నిమిషం 2 నిమిషాలు ఇది చదివానండి, ఇది బాగా నచ్చింది, ఇది నాకు బాగా నచ్చింది. దానివల్ల 2 లాభాలు ఉన్నాయి. ఒకటి, అవతల వ్యక్తి పాపం చదివి ఉండకపోవచ్చు, అతను తెలుసుకుంటాడు. రెండోది ఏంటంటే మన అభిరుచి ఇనుమడిస్తుంది త్రూ కమ్యూనికేషన్. మనం మాట్లాడుతున్నప్పుడు మన అభిరుచి మనకు పెరుగుతూ ఉంటుంది దాని మీద. సో ఈ కమ్యూనికేషన్ కూడా షేర్ చేసుకోవడం, మంచి ఆలోచనల్ని ఇంకొకటి ఇది బాగుందని చెప్పడం, అది గంటల కొద్దీ మాట్లాడడం కాదు, 2 నిమిషాలు చెప్పొచ్చు మీరు. సో అదేంటంటే అవుట్వర్డ్ కమ్యూనికేషన్ ద్వారా మనం రీఇన్ఫోర్స్ చేసుకుంటాం, మన అభిరుచిని మనం పటిష్టం చేసుకోగలుగుతాం. ఇక మన ఈ డైలాగ్ కూడా చాలా ముఖ్యమని నేను అనుకుంటూ ఉంటాను. వీలైనంత మేరకు విత్ ఇన్ ద గ్రూప్ కూడా నేను ఈ పోయం చదివాను, ఇది బాగుంది, దీంట్లో 2 లైన్లు బాగున్నాయి, ఈ 2 లైన్లను అవతల వాళ్ళకి వినిపించడం. ఇట్ టేక్స్ 2 to 3 minutes. యూ నీడ్ నాట్ స్పీక్ ఫర్ 15 minutes ఆన్ దట్. సో ఈ రకమైన కమ్యూనికేషన్ కూడా నేను కూడా అది చాలా కాలం చేస్తూ వచ్చాను. నాకు ఏదైనా బాగా అనిపిస్తే వాళ్ళతో మాట్లాడడం, ఇవన్నీ చేయటం నాకు అది ఆసక్తి ఒక రకంగా. సో ఇప్పుడు నేను క్రితము గంటన్నర నుంచి చెప్పిన విషయాలన్నీ కూడా నా స్వానుభవంలోంచి చెప్పాను. అయితే మిత్రులారా, ఏవైతే మీరు అవి మీకు అనుకూలం కావనుకుంటే డిస్కార్డ్ దెమ్. అంటే నేను చెప్పిన ఒక సూచన మీ లైఫ్ ప్యాటర్న్ కు, లైఫ్ స్టైల్ కు, మీ ప్యాటర్న్ లో, మీ థింకింగ్ ప్యాటర్న్ లోకి సెట్ కాకపోతే డిస్కార్డ్ దట్. యూ కెన్ ఓన్లీ అక్సెప్ట్ దోస్ థింగ్స్ which will fit. మీకు తగుతుంది, ఇది నాకు ఉపయోగపడుతుంది. ఉదాహరణకు నేను మార్కింగ్ చేసుకోమన్నాను, మంచి లైన్ యూ కెన్ మార్క్, మంచి పోయం మార్క్ చేయండి పెన్సిల్తో అన్నాను. ఇఫ్ యూ లైక్ ఇట్ డూ దట్. ఓకే, దాని మీద
అయితే నేను ఇంకో మాట ఏం చెప్పేశాను, ఓకే యూ కెన్ టాక్ టు ద లిటరరీ పర్సనాలిటీస్, ఎప్పుడన్నా మీకు అవకాశం వస్తే మాట్లాడండి అనేది. సపోజ్ మీకు ఆసక్తి లేదు, లీవ్ ఇట్, ఓకే. అట్లా నేను కేవలం నా అభిప్రాయాల్ని పంచుకున్నాను మీతోని. అవి నాకు ఉపయోగపడ్డాయి, నన్ను సాహిత్యకారుడిగా మలచడానికి ఇవన్నీ పనికొచ్చాయని చెప్పడానికి. బట్ మీరు మీకున్న జ్ఞానంతోనే, మీరు అనుభవ సంపన్నులు, ఇంతకాలం జీవితం గడిపారు, ప్రపంచం తెలుసు మీకు. కాబట్టి మీ దాంతో మీరు బేరీ చేసుకొని యాక్సెప్ట్ దోస్ థింగ్స్ విచ్ ఆర్ సూటబుల్ టు యూ అవన్నీ. అయితే నేను లాస్ట్‌గా చెప్పదగింది ఏందంటే, కవి కూడా మానవుడే. కాబట్టి అతని కవిత్వంలో అనేక పరిమితులుంటాయి. మనిషికి పరిమితి ఉన్నట్టే. కాబట్టి ఒక్కోసారి మనము ఎంతో సమయాన్ని వినియోగించి ఒక కవిత చదువుతాం, 2 కవితలు చదువుతాము. ఎప్పుడు గాని అప్పుడు నిరాశ పడాల్సిన అవసరం లేదు మిత్రులారా. ఎందుకంటే ఒక్కోసారి 50 కవితలు గనక 51వ కవిత మనల్ని చాలా వెలిగించొచ్చు. మనకు ఎంతో అమృతప్రాయంగా ఉండొచ్చు. ఆ ఒక్కదాని కోసం ఈ మాత్రం కష్టపడటం అవసరమే. అది కూడా మనకు అవసరమనేటువంటి ఒక కొంచెం విశాల దృక్పథంతోని మనం గనక రీడర్‌షిప్ పెంచుకున్నట్టయితే సరిపోతుంది. అందుకని నాకు ఇప్పుడు సోమర్సాట్ మామ్ చెప్పిన ఒక వాక్యం చెప్పి నేను ముగిస్తాను. జీవితంలో ఉన్నటువంటి పలు సమస్యల నుంచి, ఉపద్రవాల నుంచి బయటపడడానికి నా అధ్యయనం, నా చదువుకునే అలవాటు నాకు ఉపయోగపడింది అని సోమర్సెట్ మామ్ చెప్పాడు. ఆయన చెప్పాడు. కనుక ఈ చదువుకోవడం అనేది అటు సామాజిక శాస్త్రం కావచ్చు, కవిత్వాలు ఏమైనప్పటికీ కూడా అవి మనకు ఉన్నటువంటి పరిధిని పెంచి మన ఒక కళా మానవులుగా, ఆర్టిస్టిక్ పర్సనాలిటీస్‌గా చేస్తాయని నేను నమ్ముతున్నాను. ఈ 4 మాటల్ని నేను మీతోని పంచుకోవడానికి అవకాశం మీరు నాకు ఇచ్చారు ఒక రకంగా. సాగర్ రీడర్స్ క్లబ్‌కు నేను సభాముఖంగా మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్తే. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. యు ఆర్ రియల్లీ బ్లెస్డ్. నిజంగా ఈ సాయంత్రాన్ని సుసంపన్నం చేయించారు. ఒక సాధారణమైనటువంటి సాహిత్యాభిలాషి సాహిత్యంలో ఉన్నటువంటి మర్మాన్ని తెలుసుకొని తన ప్రయాణాన్ని సాగించడానికి కావలసిన ప్రతి చిన్న జాగ్రత్తని, ప్రతి చిన్న మలుపుని కూడా మీ ఉపన్యాసంలో చాలా గొప్పగా వివరించారు. ఇప్పుడు మిత్రులందరూ కూడా శ్రీనివాసాచారి గారికి ద్వారా ఏదన్నా మనం సమస్యగా భావించేటువంటివి లేదా తెలుసుకోవాలి, పరిష్కరించుకోవాలి అనుకున్నటువంటి విషయాలు ఏమన్నా ఉంటే వారితో ముచ్చటించవచ్చు. అన్న రామ్ మనోహర్. శేషగిరి క్వశ్చన్ అడుగుతాను. గిరి. నమస్కారం శ్రీనివాసరావు గారు, నేను బెంగళూరు నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి సార్. మీ కవితలు ఫాలో అవుతుంటాను. 2014లో కవిత 2014 కొన్ని పద్యాలు వెలిగాయిలో ఇందులో ఒక లైన్ బాగా నచ్చిందండి. మీరు అన్నారు కదా ఇందాక లైన్స్ గురించి. తెలంగాణ లోహాల తలలో అక్కర్లేదు, ఇది మట్టి తెలంగాణ అనేది బాగా నచ్చిందండి నాకు. ఇక్కడ మట్టి బతికితే చాలు అని రాశారు. చాలా అద్భుతంగా ఉంది. అంటే మీరు రైతుల గురించి రాశారు కాబట్టి ఎక్కువ నాగచాళ్ళు కానీ మిగిలిన 2-3 కవితా సంకలనాలు ఉన్నాయి మీవి. అవునండి. కవితా సంకలనాలు రాశారు. నేను మన మనోహర్ మీరు పెట్టిన తర్వాత నేను చదివింది నాగచాళ్ళు కొంచెం చదివాను, నేలగంధం కొంచెం చదివాను. ఈ 2 అండి. దానిమ్మ గింజలు కొంచెం చదివాను. అయితే ఈ పుస్తకాలు చదివిన తర్వాత నాకు అనిపించింది, అండ్ ఇది కంప్లీట్ గా మీకు ఆన్సర్ చేయాలనుకుంటే చేయండి, లేదా లీవ్ ఇట్ యూ. ఈ మనకి ఆల్మోస్ట్ 1 సంవత్సరం నుంచి ఫార్మర్ స్ట్రగుల్ నడుస్తూ ఉంది ఇండియాలో. అది వివిధ రూపాలు నడుస్తుంది. అది ఒకటే మనకేమవుతుందంటే ఢిల్లీది హైలైట్ చేస్తూ ఉన్నారు. ప్రతి చోట మొత్తం దేశం అంతా వివిధ రూపాల్లో నడుస్తూ ఉంది. దాని గురించి ఎక్కడైనా మీరు ఈ మధ్యకాలంలో స్పందించారా లేదో తెలియదు. నేను లాస్ట్ మిమ్మల్ని స్టేజ్ మీద కానీ టీవీలో కానీ చూసింది కాళోజీ గారి అవార్డు అప్పుడు చూశాను ఒకసారి, 2020లో అనుకుంటాను, నాట్ రాంగ్. దాని తర్వాత ఈ కవితా సంకలనం నేను ఫాలో అవుతుంటాను అప్పుడప్పుడు. మీవి నవీన్ గారి మన పాత ఫాలో అవుతుంటాను, అంటే ఆన్ అండ్ ఆఫ్, నాట్ రెగ్యులర్ కూడా కాదు. ఎక్కడైనా స్పందించారా? అసలు మీ కామెంట్ బేసిక్ గా ఆన్ దిస్ ఫార్మర్స్ ఇష్యూ.
మీ అబ్జల్యూట్లీ మీకు కంఫర్ట్ ఉంటేనే స్పందించండి, లేకుంటే లేదు మీరు మీరు ప్రశ్న అడిగింది నాకు అర్థమైంది. అదే ఢిల్లీలో ఉన్నటువంటి ఆ స్ట్రగుల్ దాని విషయంలో కూడా నా రెస్పాన్స్ ఏమైనా ఉందా, లేకపోతే దాని మీద రాయలేదా అనేది మీ ప్రశ్న, అంతే కదా? అవునండి, అవునండి. అయితే మనము ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనము ఎమోషనల్ గా అయ్యి దాని మీద రాయటము రాయాలి అనుకున్నప్పుడు 2 జరుగుతాయండి శేషగిరి గారు. ఈ పాయింట్ కూడా నేను చెప్పదలుచుకుంది. ఒకటి, దానికి రాయడానికి ప్రయత్నించి మనం కృతకృత్యులం అయితే ఒక పోయం వస్తుందండి. అది రాయడానికి గనక మనం వైఫల్యం చెంది ఇది నేను రాయలేను అనేటువంటి అభిప్రాయం గనక కవి అనుకున్నట్టయితే కూడా రాయలేడండి. అంటే 2 జరుగుతాయి అక్కడ. అంటే అతనికి ఉన్న తను నిర్ణయించుకుంటాడు, నేను ఇది చెప్పగలనా చెప్పలేనా అనేది. నేను దీని మీద రాశానండి. నేను 1 ఎకరం పొలం అనే టైటిల్ తో రాశాను. దీనికి నేను 1 నిమిషం దీనికి సమాధానం చెప్తాను. మా నాయన గారు వ్యవసాయం చేశారు ఒక 10 ఏళ్ళు. ఆయనకున్న వ్యవసాయం అంతా పోయింది, వ్యాసం అంతా నష్టమైన, స్వయంగా వ్యవసాయం చేసి భూమి అంతా పోగొట్టుకున్నాక ఆయన ఉపాధ్యాయుడయ్యాడు. మా నాయన చాలా సార్లు అనేవాడు, భూమి మీద మమకారం 1 ఎకరం పొలం ఉంటే బాగుండురా అనేవాడు. వ్యవసాయ చట్టాలు వచ్చినాక అనిపించింది, అసలు ఇప్పుడు 1 ఎకరము 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న వాళ్ళ రైతులు ఏమవుతారు అసలు? ఇది అసలు మా నాయన నువ్వు ఎకరం పొలం కావాలన్నావు కానీ ఈ ఎకరం పొలం అనేది ఎందుకు ఏమైతుంది, ఏ పరిస్థితి ఎట్లా ఉందని మా నాయన గారిని లింక్ చేసుకుంటూ ఒక్కసారి ఎకరం పొలము లేదా మార్జినల్ స్మాల్ ఫార్మర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఈ చట్టాల ద్వారా ఎట్లా నష్టపోతారు, అసలు ఏం జరుగుతుంది అనే దాన్ని నేను 1 ఎకరం పొలం అనే పేరుతోని నేను పోయం రాశానండి. ఢిల్లీ ఇన్స్టిట్యూట్ మీదనే ప్రత్యేకంగా. సారంగా అనే వెబ్ సంచిక సాహిత్య సంచిక. దాంట్లో ఇంటర్వ్యూ చూసాను, దాంట్లో సారంగలో 2010 దాంట్లో ఈ పోయము పోయిన సంవత్సరం అచ్చయిందండి. ఇది 1 ఎకరం పొలం. అది నేను మీకు పంపిస్తాను శేషగిరి గారు. మీకు నేను మన రామమ్మనవాడి దగ్గర నా ఫోన్ నెంబర్ ఉంటుంది, తీసుకొని నాకు ఐ విల్ సెండ్ దట్ పోయం టు యు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరైనా అడగచ్చు ఏదైనా? రమణ. నమస్కారం అండి, నా పేరు బాలకృష్ణ అండి. నా మాట వినపడుతుందండి? వినపడుతుంది సార్, వినపడుతుంది, చెప్పండి. మీ షహనాయి కవిత మీది మన శివశంకర్ గారి కవితలు పోటీ పడేట్టుగా ఉన్నాయి సార్, చాలా బాగున్నాయి. అలాగే సత్యమూర్తి గారి కవితలో వీధి లైట్లు ఉరిపోసుకున్నప్పుడు అనే మాట చాలా అద్భుతం అండి. ఆ కవితలో సత్యమూర్తి గారి కవితలో చాలా చాలా అద్భుతం, చాలా సంతోషం సార్. సార్ ఇప్పుడు ఇంతకు ముందు మన శేషగిరి గారు చెప్పినట్లుగా గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలను అంటారు కదా, అటువంటి జీవితంలో ఉన్నాయి సార్? ఏమైనా రాయలేకపోయినా అనుకున్నవి? యాక్చువల్ గా నేను అది చెప్పాను, అశక్తత. కవి తన శక్తి తెలుసుకోవడం ఎంత ముఖ్యమో తన అశక్తత తెలుసుకోవడం అంతే ముఖ్యం అనేది నా అభిప్రాయం అండి. నో పోయిట్ కెన్ రైట్ ఆన్ ఆల్ ద సబ్జెక్ట్స్ ఆన్ ది ఎర్త్. అతను అందరికి రాయలేరండి, మనకు సరిపోదు. నేను రాయలేక వదిలేసినవి ఉన్నాయి. అంటే నాకు సామర్థ్యం లేదు, నాకంటే మిగతా వాళ్ళు బాగా రాస్తారు అని అనిపించినప్పుడు నేను రాయలేదండి వాటిని. అట్లానే అంటే మనం ఒక్కోసారి ఎంత దుఃఖపడతామో ఒక సబ్జెక్ట్ మీద, దాని మీద మనం అంత బాగా రాయగలిగినైతేనే రాయాలి. అట్లా నా విషయంలో చాలా పోయమ్స్ నేను రాయాలి అనుకొని కూడా దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ సూకీ మీకు తెలుసు, స్వాతంత్ర్యం కోసం మయన్మార్లో చాలా పోరాటం చేసినామే. అయితే సూకీ మీద నేను పోయం రాయడానికి 4-5 ఏళ్ళు కష్టపడ్డాను. కానీ తర్వాత నాకు అనిపించింది నేను ఎక్కడో కనెక్ట్ కాలేదు, అందుకని రాయలేకపోతున్నాను. ఐ లెఫ్ట్ దట్ పోయం. కనుక గాయపడిన రాయలేని కావ్యాలు ఎన్నో, రాయబడని కావ్యాలు చాలా ఉంటాయి ప్రతి కవికి. దాంట్లో కారణం ఏంటంటే, ఒక కారణం అశక్తత. ఐ బిలీవ్ నేనైతే ఒక కవి అన్ని విషయాల మీద రాయలేడు నిజానికి. కానీ అట్లాంటిది ఏమన్నా అటెంప్ట్ చేసినా కూడా అది బలహీనంగా వస్తుంది. అది ఏమింది, ఎందుకు రాశాడు ఇది అని ఒక్కోసారి పాఠకులు అనుకుంటారు. బికాస్ నాకున్న కనెక్షన్ తెలియాలండి రీడర్కు. నాకున్న ఫిలసాఫికల్ కనెక్షన్ లేని వస్తువు మీద ఎందుకు రాయాలి అనేది అనుకుంటాను. నాకు ఫిలసాఫికల్ కనెక్షన్ ఉండాలి. ఒక చెట్టు మీద రాయాలన్నా చెట్టుకు నాకు మధ్య కనెక్షన్ ఉండాలి. కనెక్షన్ లేకుండా రాసామనుకోండి, యూ లూజ్ ద రీడర్స్. ఒక రకంగా రీడర్స్ని ఇబ్బంది పెట్టడం.
పాఠకుల్ని ఇబ్బంది పెట్టడం, పాఠకుల అభిరుచిని తగ్గించే పనులు కవులు చేయకూడదు, సాహిత్యకారులు చేయకూడదు. వాళ్ళు ఎక్కడ కనెక్ట్ అవుతారో, ఎక్కడ నేను చెప్పగలను అది చెప్తే రీడర్ను గౌరవించినట్టు నా దృష్టిలో, పాఠకుడిని గౌరవించినట్టు. ఎవరికి చెప్తున్నాము? ఆటోమేటిక్గా పాఠకుడికి చెప్తున్నాము. ఏం చెప్తున్నాము? ఏది మనం నమ్ముతున్నామో, విశ్వసిస్తున్నామో, దేనితో ఫిలాసాఫికల్ కనెక్షన్ ఉందో అది చెప్పడం మర్యాద. కానీ కేవలం అదేదో వినికిడి జ్ఞానంతో వచ్చింది ఒక పోయం రాసేసి వేస్తే రీడర్స్ విల్ ఎవాల్యుయేట్ ఇట్. అంటే అది నా దృష్టి కరెక్ట్ కాదు. సో దాశరథి పోయం లాగా నేను రాయని పోయమ్స్ కూడా చాలా ఉన్నాయి. అది నా ఆసక్తి. థ్యాంక్ యూ సార్. మరొక చిన్న ప్రశ్న సార్. ఇందాక మీరు కంటెంట్, ఫామ్ అని 2 పదాలు ఉపయోగించారు సార్. ఏమండి? అంటే వస్తువు, కంటెంట్, ఫామ్ అని 2 పదాలు ఉపయోగించారండి. కంటెంట్ అంటే వస్తువు అంటున్నాము, ఫామ్ అంటే ఫామ్ అంటే ప్రక్రియ అంటున్నాం, రూపం అంటాము. మరి శైలి, శిల్పము అంటే ఎట్లా సార్? శిల్పం అనే పదాన్ని ఆధునిక సాహిత్యంలో పెద్దగా ఉపయోగించుకున్నట్టు లేరు. శిల్పం, కవితా శిల్పం, కవిత్వ శిల్పం అంటారు కదండి. అది దాన్ని ఎట్లా చూడాలి సార్? ఆధునిక సాహిత్యం అనువర్తించవచ్చు. మాటలు, శైలి, శిల్పము, రూపము ఇవన్నీ మాటలు ఏవైనా కవిత్వం ఏమి చెప్పింది అనేది కంటెంట్ అనుకుంటే, ఎట్లా చెప్పబడింది అనేదే ఈ ఫామ్. ఎట్లా చెప్పబడింది దానికి ఒకరు శిల్పం అన్నారు, ఇంకోరు శైలి అన్నారు, ఈ రూపం, రకరకాల మాటలు ఉపయోగించుకున్నారు. దేనికది ఏంటంటే హౌ ఇట్ ఈస్ రిటర్న్, అది మీరు ఎట్లా రాయబడింది. అయితే ఈ శిల్పమే ఒక కవికి ముద్రనిస్తుంది, ఐడెంటిటీని ఇస్తుంది. వస్తువు అందరికీ తెలిసిందే కదా, అన్ని వస్తువులు ప్రపంచంలో ఉన్న వాటి గురించి రాస్తున్నారు. బట్ కవి ఐడెంటిటీ ఎక్కడ ఉందంటే అతని ఫామ్ మీదనే ఉంది. అంటే ఒక వస్తువుని ఎట్లా ఏ ఫామ్ లో చూపిస్తున్నాడు అనేది. ఉదాహరణకు మీరు శివశంకర్ ఫామ్ వేరు, శిల్పం వేరు, ఆయన చెప్పిన నేను ఫామ్ వేరు. చూసేంటారు కదా 2 పోయమ్స్ లో ఏందో అంటే శిల్పంలో మనం వేరవుతూ ఉంటాం. ఎంత వేరవుతామో కూడా చెప్తాను మీకు. శిల్పం ద్వారా ఏం చేస్తాను నేను, ఏది ఎంత దాచాలి, ఎంత వ్యక్తం చేయాలో చెప్తానుగా. కొందరు ఎక్కువ దాస్తారు, తక్కువ వ్యక్తం చేస్తారు. కొందరు తక్కువ దాస్తారు, ఎక్కువ. ఇదంతా కూడా ఫామ్ ద్వారా చేస్తారు ఆ పనిని వాళ్ళు, ఫామ్ ద్వారా. మీకు ఆ మాటకు వస్తే ఎక్కువ మీకు దాచి తక్కువ చెప్పేది మోహన్ ప్రసాద్లో మీకు ఆ ఫామే మీకు తెలిసిపోతుంది. ఇది నాకు అర్థం కావట్లేదు అని అనుకోండి. చాలా పోయమ్స్ మామూలుగా లిటరరీ పర్సూట్ చేసే వాళ్ళకి అర్థం అవుతుంది, కానీ మిగతా వాళ్ళకు మోహన్ ప్రసాద్ పోయం అర్థం కావడం చాలా కష్టం. 3 లైన్లు వినిపిస్తాను, మీరు చూడండి ఆ ఫామ్ ఎలా ఉంటుందో. నాలికతో అంటిస్తాం దీన్ని, తపాలా బిళ్ళ గురించి రాశాడని, ఉత్తరపు బిళ్ళ, రెవెన్యూ స్టాంపు. నాలికతో అంటిస్తాం దీన్ని, అంతవరకు మనకు అర్థమైంది. కానీ ఈ నాలిక నీ దాకా చేరుతుందంటావా? ఈ నాలిక చేరడం ఇదంతా కూడా ఎంత దాంట్లో మీనింగ్. తన వారితనము తనువులో ఓ జలాల్ని ముట్టించుకుంటూ, ఈ మాటలను అన్వయం చేసుకోవడం సాహిత్యకారులకి కుదురుతుంది. తన వారితనము తనువులో ఓ జలాల్ని ముట్టించుకుంటూ అంటిస్తామేమో కానీ చిరునామా రాయటం మాత్రం కావాలని మర్చిపోతాం కామోసని విడిపోతాం. ఈ ఫామ్ అనేది ఆ కవి ఎంచుకున్నాడు. మోహన్ ప్రసాద్కి ఇష్టం ఆ ఫామ్ లోని మోహన్ ప్రసాద్ అట్లా డిపెండ్. కనుక ఎట్లా రాయబడుతుంది అనేది రూపం అన్నాం. ఆ రూపంలో ఆ నడక ఎట్లా ఉంది అనేది శైలి. ఎంచుకున్న రూపంలో, ఫామ్ లో నడక ఎట్లా నడిచింది అనేది శైలి. దాన్ని శిల్పం అని కూడా అంటున్నాం. కనుక మనం పోయం చదువుకునేటప్పుడు 2 చూసుకోవాలి కాసేపు. ఒకటి ఏం చెప్పాడు, రెండోది ఎట్లా చెప్పాడు కూడా చూసుకుంటే దాని సౌందర్యం ఇంకా తెలుస్తుంది మనకు. యూ కెన్ సీ ఫ్రమ్ దట్ పర్స్పెక్టివ్ ఆల్సో. రీడర్ గా మీరు కూడా ఫామ్ ఆసక్తి చూపించవచ్చు. సార్ శైలిని సాధారణ అర్థంలో కూడా వాడతామండి. కవులు కాని వాళ్ళు కూడా, రచయితలు కూడా శైలి, ఒక్కొక్కరికి ఒక్కొక్క శైలి ఉంటుందండి రచనలో. కానీ శైలి యొక్క కవిత్వ స్థాయిని శిల్పం అనొచ్చండి. శైలి అనేది అందరికీ ఉంటుంది. శైలి ఉంటుంది. ఇప్పుడు అయితే నిజానికి కూడా శైలికును శిల్పానికి మధ్యన తేడా లేదండి. ఇప్పుడు మీరేమంటున్నారు, శైలికి శిల్పానికి మధ్య పేరు. కొందరు కవితా శైలి అని అన్న వాళ్ళు, కొందరు కవితా శిల్పం అన్నారు, అంతే, ఏం లేదు తేడా. కవితా శైలి, కవితా శిల్పం వేరే. నిజానికి చెప్పాలంటే మీరు ఒక మాట, మంచి మాట అన్నారండి, ఐ అప్రిషియేట్ ఇట్. ఈవెన్ పోయిట్కే కాదు, రీడర్ కూడా ఒక శైలి ఉంటుంది, చదివే శైలి. ఇప్పుడు మీ ఒకే పోయం ఇస్తాను, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఒక రకంగా చదవరు దాన్ని. యూ రీడ్ ఇన్ యువర్ ఓన్ వే. సో ఒక రీడర్ కూడా స్టైల్ ఉంటుంది, అది రీడింగ్ స్టైల్. ఇప్పుడు కవికి ఉండేది రైటింగ్ స్టైల్. సో
శైలి లేని మనిషి లేడండి. అసలు మన జీవితం ఒక శైలి కదా, స్టైల్ ఆఫ్ లివింగ్ మనకున్నది. యా, దట్స్ ఎ గుడ్ పాయింట్ యూ హావ్ టోల్డ్. వెరీ నైస్. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు సార్, చాలా సంతోషం. రమణ రామోహన్ గారు ఉన్నారా? ఇప్పటిదాకా కనపడ్డట్టున్నారు. శర్మ అన్న హరికృష్ణ మాట్లాడు. సార్ నమస్తే, నా పేరు హరికృష్ణ, నేను తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను. నమస్కారం హరికృష్ణ గారు, చెప్పండి. ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన దాంట్లో అసలు కవిత్వం ఎందుకు, దాన్ని ఆస్వాదించడం ఎందుకు అని ఒక డెఫినేషన్ చెప్పారు. ఇప్పుడు ఆ డెఫినేషన్ మీరు దాన్ని ఎరైవ్ అవటంలో అంటే మేబీ అది ఎవాల్వ్ అవుతూ వచ్చిందా, లేకపోతే మీరు మొదటి నుంచి కూడా కవిత్వాన్ని ఎందుకు ఆస్వాదించాలి అనటానికి మీకు అదే ఉందా, అంటే ఆ డెఫినేషనే ఉందా మొదటి నుంచి? లేదండి, ఇప్పుడు 74లో నేను 8వ తరగతిలో కవిత్వం చదువుకున్నప్పుడు ఇంత డీప్ మీనింగ్ నాకు లేదండి. నేను కేవలం స్టూడెంట్ను. ఆయన రాయమన్నాడు, నేను రాయడంతో ఉత్సాహం ఉండేది, కేవలం ఉత్సాహం అండి. మీ స్కూల్ స్థాయిలో ఉన్నప్పుడు నేను కవిత్వం రాయడానికి కారణం కేవలం ఉత్సాహం. కొందరికి అదే కబడ్డీ ఆడడం ఎంత ఇష్టమో అట్లా నాకు కూడా ఉత్సాహం కొద్దీ అట్లా మొదలైంది ఉత్సాహమే. తర్వాత రాను రాను నేను చదువుకొని నా వ్యక్తిగత జీవితంలో కూడా కవిత్వం నాకు ధైర్యాన్ని ఇచ్చి నేను అప్పుడు అర్థం చేసుకొని కనెక్ట్ అయ్యాను. అంటే మీ ప్రశ్నకు నా జవాబు ఏంటంటే, తొలి దశలో కవిత్వం ఇన్ని ప్రయోజనాలు ఉంటాయో నాకు తెలియదండి. చాలా సంవత్సరాల దాకా కూడా తెలియదు. నాకు ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు గడిచినాక ఇవాళ నేను స్థిరంగా ఇన్ని ప్రయోజనాలు ఉంటున్నాయనే అభిప్రాయానికి వచ్చాను హరికృష్ణ గారు. మీరు సంజయ్ దేవ్ గారి మీద కూడా కొంత వర్క్ చేశారు కదా? అవునండి. ఆయన ప్రభావం ఏమన్నా ఉందా అండి? ఎందుకంటే ఆయన కూడా లలిత కళలకి జనరల్ గా ఉపయోగం ఏంటి అన్నప్పుడు ఈ లైన్ లోనే చెప్తారు. అంటే నేను 85లో నేను సంజీవ్ దేవ్ గారిని ఆయన ఇంట్లో కలిశానండి. ఆ తర్వాత చాలాసార్లు తుమ్మపూడికి వచ్చి ఆయన్ను వ్యక్తిగతంగా కలిశాను. 85 నుంచి ఆయన చనిపోయే వరకు మా ఇద్దరి మధ్యన ఉత్తరాలు నడిచాయి. చాలా ఉత్తరాలు రాసుకున్నాం ఒకరికొకరం మనకు ఆయనతోని. ఆయన ఉత్తరాల ప్రభావం నా మీద ఉంది. ఆయనలో ఉన్న 2 లక్షణాలు నన్ను బాగా ప్రభావితం చేశాయి. ఐ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్. నా మీద ప్రభావం చూసిన వ్యక్తుల్లో సంజీవ్ దేవ్ ఒకరు 2 విషయాల్లో. ఒకటి, ఆయన ఏమంటాడంటే, ఎవరైనా కళాకారుడు కావడం కానీ, విద్యావేత్త కావడం కానీ, అధికారి కావడం కానీ, రాజకీయవేత్త కావడం చాలా సులభం, కానీ ఎవరైనా మనిషి కావడం కష్టము అనేది ఆయన ఫిలాసఫీ. సో వీ హ్యావ్ టు బి ట్రూలీ హ్యూమన్ బీయింగ్స్ ఫస్ట్. ఇది ఒకటి. రెండోది ఏంటంటే, ఒక కళాత్మకత, ఆర్టిస్టిక్ టింజ్ ఉండాలి. ఆయన ఒక చెట్టును చూసే పద్ధతి, పక్షిని చూసే పద్ధతిలో ఒక ఆర్టిస్టిక్ గా ఉంటాడు సంజీవ్ దేవ్. నాకు అది నేను నేర్చుకున్న ఎలిమెంట్. వీ కెన్ బి ఆర్టిస్టిక్. మనం ఏదైనా చూసేటప్పుడు వాస్తవం చూసినా కొంత ఇమాజినేషన్ కూడా ఉంటుంది కదా దాంట్లో. సో ఈ 2 నన్ను, ఐ థింక్ ఈ 2 విషయాల్లో సంజీవ్ దేవ్ హ్యాస్ ఇన్ఫ్లుయెన్స్డ్ మీ నన్ను. మీరు ఆయన్ని గుర్తు చేశారు, చాలా సంతోషం అండి. బికాజ్ హీ హాస్ షేప్డ్ మై వే ఆఫ్ లైఫ్ టు సమ్ ఎక్స్టెంట్. అట్లా ఇంకొక ప్రశ్న, ఇప్పుడు మీరు కవితా సంపుట్లు వేస్తున్నారు కదా? అవునండి. ఈ కవితా సంపుట్లు వేసినప్పుడు అసలు అంటే రాష్ట్రం మొత్తం మీద లేకపోతే తెలుగు వాళ్ళ మొత్తం మీద కవిత్వం చదివే వాళ్ళ నెంబరు సుమారు ఎంత ఉండొచ్చు? నేను ఎప్పుడు కానీ అసలు అది అంచనా వేయలేం కనుక చేయలేదు. నేను ఇప్పుడు ఎంతమంది చదువుతారో తెలియదు, కానీ నేను ఒక అనుభవం చెప్తానండి హరికృష్ణ గారు. నాదొక పోయము అచ్చయినప్పుడు దాంట్లో నా సెల్ నెంబర్ ఇస్తారు మామూలుగా పత్రికల్లో. నాకు ఆ పోయం పెట్టేటప్పుడు కొన్ని ఫోన్స్ వస్తాయి, కొంతమంది మాట్లాడతారు. ఆశ్చర్యకంగా 90% మంది కవిత్వంతో సంబంధం లేని వాళ్ళు మాట్లాడతారు. 90% మంది అంటే 10 ఫోన్స్ వస్తే 7-8 మంది కవులు కాదు వాళ్ళు, కానీ వాళ్ళు చదివి ఇది మాకు ఈ మేరకు అర్థమైందండి. దాన్ని బట్టి ఏంటంటే, అదృశ్యంగా మనకు తెలియకుండానే సాహిత్యం పట్ల, కవిత్వం పట్ల అభిరుచి ఉన్న వాళ్ళు సమాజంలో మనకు ఉన్నారు. అది ఖచ్చితంగా ఉన్నారు. అయితే వాళ్ళందరూ రాయకపోవచ్చు. మనం ఏం చేయలేకపోయినామంటే, సాహిత్యాభిరుచి ఉన్న వాళ్ళ కవుల్ని కవులకింత ప్రాధాన్యత, సాహిత్యాభిరుచి ఉన్న వాళ్ళకు కూడా అంతే ప్రాధాన్యత ఉండాలి. సమాజంలో మనం అది పెంపొందించలేకపోయినాం. మనం దాన్ని
వాళ్ళకి ఇంకా కవులు కాలేకపోయారు. నిజాన్ని చెప్పాలంటే, ఇంకా క్లియర్ గా చెప్పాలంటే కవులందరూ సాహిత్యాభిరుచి ఉన్న వాళ్ళందరూ దగ్గర కాలేకపోయారండి. అది అంతే. దే ఆర్ దేర్ ఇన్ ద సొసైటీ. వాళ్ళు 80 ఏళ్ల వయసు దగ్గర నుంచి 20 ఏళ్ల వయసు వాళ్ళు కూడా. కానీ ఎప్పుడు కానీ నన్నయ్య కాలం నుంచి ఇప్పటిదాకా కవిత్వాన్ని చదివే వాళ్ళ సంఖ్య మిగతా వాళ్ళతో పోలిస్తే చాలా తక్కువ అండి. అది వాస్తవం. ఇట్స్ ఆల్ దేర్. అంటే మేము కూడా మా ఇంటర్నల్ డిస్కషన్స్ లో జనరల్ గా ఈ చర్చ వస్తూ ఉంటుందండి. అంటే కవిత్వం ఇష్టపడే వాళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి ఎట్లా తీసుకురాగలము, లేదా కవిత్వం చదివే అలవాటు పెంచడం ఎట్లా. ఇదే జరిగితే ఇంకొక 20 ఏళ్ళలో అసలు కవిత్వం అనేది చెప్పేవాడు కానీ చదివేవాడు కానీ మిగులుతాడా? ఇలాంటి కొంత అనుమానాలు, కొంత పాజిటివ్ ఆలోచనలు, కొంత నెగిటివ్ ఆలోచనలు మా ఇంటర్నల్ గా మా గ్రూప్ లో జనరల్ గా నడుస్తుంది. అందుకని మిమ్మల్ని అడిగాను. దానికి నేను ఒక పోయం రాసింది మీకు వినిపిస్తాను. చాలా చిన్న పోయం. కవిత్వం ముందు ముందు ఉంటుందా ఉండదా అడిగావు సరే, ఇది చెప్పు. ముందు ముందు కవిత్వం ఉంటుందా ఉండదా అడిగావు సరే, ఇది చెప్పు. ముందు ముందు మనిషి ఉంటాడా ఉండడా. పోయం అయిపోయింది. వావ్. అంటే నా నమ్మకం ఏంటంటే మైనస్ ఎమోషన్స్ మనిషి ఉండడండి. మనిషిలోంచి కనుక ఎమోషన్ తీసేస్తే మనిషి ఉండడు. మనిషి అంటేనే ఎమోషన్ ఉన్నంత కాలము, ఉద్వేగం ఉన్నంత కాలము కవిత్వం ఉంటుంది. అయితే మనకు లిఖిత కవిత్వం రాని రోజుల్లో కూడా ఉందండి. మీకు పల్లెటూళ్ళలో మనుషులు మాట్లాడే మాటలు వినండి, దాంట్లో బోల్డ్ అంత కవిత్వం ఉంటుంది. బాధలు, సంతోషం అవన్నీ రికార్డ్ కాలే. అంటే ఏంటి? ఇట్ ఈస్ దేర్ సిన్స్ టైమ్ ఇమ్మోమోరియల్. మనం లిఖిత రూపంలో తెచ్చుకొని అది ఉంటుందా ఉండదా అని మనం మాట్లాడుకుంటున్నాం. బట్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ద లైఫ్ ఆఫ్ కామన్ మ్యాన్. అసలు హ్యూమన్ బీయింగ్స్ లో ఇన్హరెంట్గా ఉంది. సో యాజ్ ఎ పాయింట్ ఐ బిలీవ్, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఐ బిలీవ్, మనకి ఇమోషన్స్ ఉన్నంత కాలము దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఒక అవుట్లెట్ లాగా ఎప్పుడు పోయిటరీ ఉంటుంది అనేది. అది ప్రపంచవ్యాప్తంగా ఉంది కనుక, అదేదో భారతదేశంలో ఉంటేనేమో అరే ఈ నేల మీద పుట్టింది ఈ నెల పోతుందో ఏమో. ఇట్ ఈస్ దేర్ పర్వేడింగ్ ద ఎంటైర్ హరైజన్స్ ఆఫ్ ద గ్లోబ్. ఇక్కడ లేకపోతే చిలీలో మాట్లాడుతున్నాడు, లేకపోతే న్యూయార్క్ లో మాట్లాడుతున్నాడు, ఆఫ్రికాలో మాట్లాడుతున్నాడు మనిషి. సో ఐ బిలీవ్ ఇట్ సర్వైవ్స్. మీకు అంటే మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేసినందుకు రామనోహర్కి మేము అంటే అందరి తరఫున కూడా నేను మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నానండి. ఎందుకంటే కవిత్వాన్ని ఆస్వాదించటము చదువుతూనే ఉంటాము, కానీ మీరన్నవి ఆ టిప్స్ ఇంకొంచెం దృష్టిలో పెట్టుకుంటే ఇంకొంచెం ఎక్కువ ఎంజాయ్ చేయగలుగుతాము. అయితే మా ఆలోచన కూడా ఏముందంటే మా రీడర్స్ క్లబ్ లో వచ్చిన పెద్దవాళ్ళ ఉపన్యాసాలన్నింటినీ కూడా భవిష్యత్తులో ఒక బుక్గా వేసే ఆలోచన ఉంది మాకు. అది మీకు చూపించి మీ పర్మిషన్ తీసుకున్న తర్వాత అందరిది. సో చెప్పండి. నేను హరికృష్ణ గారు, నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఇదే. యాక్చువల్గా ఏంటంటే నేను అనిపించేది, చాలా మంది మనుషుల్ని వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తే ఎప్పుడన్నా వీళ్ళు ఎప్పుడైనా ఈ 2 లైన్లు పేపర్ మీద పెడితే ఎంత బాగుండు అని నేను చాలా మంది మనుషులతో మాట్లాడినప్పుడు అనిపించిందండి. దే ఆర్ యాజ్ గుడ్ యాజ్ పోయిట్స్ అంటే దే ఆర్ మోర్ దెన్ ద పోయిట్స్. అసలు నిజానికి ఇప్పుడు రికగ్నైజ్డ్ పోయిట్స్ కొంతమంది ఉంటారు, కానీ అన్రికగ్నైజ్డ్ పోయిట్స్ సొసైటీలో చాలా మంది ఉంటారండి. నేను అందుకే ఈ 2 లైన్లు నేను ఎందుకు రాయకూడదు, నేను ఎప్పుడు చెప్తా, కొంత ఆలోచన పనులందరికీ అంటాను, మీకు ఎప్పుడన్నా 2 లైన్లు ఇస్తే యూ ప్లీజ్ పుట్ ఇట్ ఆన్ పేపర్. అది ఏమవుతుంది తర్వాత సంగతి, ముందు రాయండి సార్, మీరు 2 లైన్లు రాయండి, మీకు అనిపించిన మాటలు రాయండి, అది కవిత్వం అవుతుందా కాదా తర్వాత సంగతి, మనకి అవ్వకపోయినా నష్టం లేదు కదా అసలు. సో రాధాకృష్ణ గారు, ఐ టెల్ ద పీపుల్ అండ్ ఐ హోప్ దట్ మీరు దట్స్ ఎ గుడ్ ఐడియా. అది మీ అంథాలజీ కనుక వస్తే అది ఆల్ పీపుల్ క్యాన్ బి టుగెదర్ ఇన్ బుక్ ఫామ్. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నట్టే ఒక పుస్తకంలో కూడా మీరు అందరు కలిసి ఉన్నట్టు అవుతుంది కదా ఒక పుస్తకంలో. సో దట్స్ ఏ వెరీ గుడ్ ఐడియా. ఐ వెల్కమ్ ఇట్. ఇఫ్ ఇట్ మెటీరియలైజెస్ ఐల్ బి హ్యాపీ. తప్పకుండా అండి, ఎందుకంటే ఇది చాలా మందికి వెళ్తుంది అని మీరు చెప్పిన టాపిక్ జనరల్ గా బయట ఎక్కడా కూడా వినిపించదు, దొరకదు. సో ఈ సమాచారం ఎక్కువ మందికి వెళ్ళటం కూడా మంచిదేనండి. అంటే ఇప్పుడున్న ఫామ్ లో యూట్యూబ్ లో అట్లా వీడియోగా వెళ్తుంది, కానీ బుక్ ఫామ్ లో కూడా తీసుకొస్తాం భవిష్యత్తులో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అండి. నాది క్వశ్చన్ కాదు కానీ చాలా ఒక కామెంట్ అండి. నేను మీది మధ్యలో చేరాను, మధ్యలో ఫోన్ కాల్స్ అవి ఆఫీస్ కాల్స్ వస్తుంటే వింటున్నాను. కానీ నాకు నచ్చింది ఏంటంటే మీరు ఒక చిన్న మాట చెప్పారు చివరిలో,
అదే మళ్ళీ కామెంట్ కింద చెప్దాం అనుకున్నాను. మీ మీ చెప్పిన మాటల్లో చాలా నిజాయితీ, చాలా ఆనెస్టీ కనిపించింది. ఒకటి ఇందాక ఎవరో మిత్రుడు అన్నప్పుడు రీడర్ కూడా ఒక శైలి ఉంటుందంటే చాలా మంచి పాయింట్ చెప్పిందని చెప్పారు చూసారా మీరు. అంటే నేను చూసిన కవుల్లో కవిత్వం రాయగలిగిన వాళ్ళ బాగా కనెక్ట్ అయిన మనుషులలో కొంత గొప్ప ఒక వీసమంతా అన్న కొంత గొప్ప అన్న భూమి అంటే మనుషులకు దూరం అవుతారేమో అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. ఏమంటారు దాన్ని, కొద్దిగా భావం అంటే ఎదుటివాడిని తక్కువ చేసి చూడటం, మీరు అది కొద్దిగా స్వతహా కనపడుతూ ఉంటుంది. కానీ మీరు అది పోగొట్టుకోకుండా ఎలా ఉన్నారని అడుగుదాం అనుకున్నాను. నేను నా అనుభవంలో ఏంటంటే అండి, కవి కానీ ఏ కళాకారుడు కానీ అసలు స్వీకరించిందే ఎక్కువ, ఇచ్చేది తక్కువ. ఎప్పటికైనా నలుగురి నుంచి, సమాజం నుంచి, చుట్టూ ఉన్న ప్రపంచం నుంచి తీసుకున్నది ఎక్కువ, ఇచ్చేది చాలా కొద్దిగా. ఎప్పుడైనా ఏంటి చెప్పండి, మనం ఎప్పుడు ఎవరి నుంచి తీసుకుంటామో వాళ్ళకి రుణపడి ఉంటాం. అంతేకాదు నువ్వు అన్నప్పుడు అసలు దాంట్లో మన గొప్పతనం లేదు అని తెలుసుకున్నాం చాలా ముఖ్యమని నేను అనుకుంటానండి. అసలు కవిత్వం అనేది, కవి అనేది నా దృష్టిలో ఈజ్ నాట్ గ్రేటర్ దెన్ ఎనీ ఆర్డినరీ మ్యాన్ ఇన్ ద సొసైటీ. మామూలుగా పని చేసుకుంటూ పనిచేసే ఉద్యోగి కంటే, రైతు కంటే, కూలీ కంటే కవి గొప్పవాడు కాదు నా దృష్టిలో. ఈ ఫిలాసఫీ అనేది దిస్ ఈజ్ డ్రైవింగ్ మీ. అందుకే నేను ఎప్పుడు కూడా ఐ థింక్ రీడర్ నాతో పాటు సహప్రయాణికుడు అనుకుంటాను. ఈజ్ కో ట్రావెలర్. నాకంటే అతను తక్కువ కాదు, ఈజ్ కో ట్రావెలర్. మనం ఇద్దరం కలిసి ప్రయాణం చేస్తున్నాము. నేను ఒకటేదో మీకు చెప్తున్నా, మీరు నాకేదో చెప్తున్నారు, మీ నుంచి తీసుకున్నదే ఇదంతా. పర్టికులర్ పర్సన్ కాకపోవచ్చు. నేను బిస్మిల్లా తీసుకున్నాను, నేను ఇంకొకటి చెప్తున్నా, బట్ బిస్మిల్లా ఖాన్ గొప్పతనం కదా అది నిజానికి. సో ఎక్కడ గొప్పతనం ఉంది? మనుషుల్లోనే ఉంది గొప్పతనము. సో పోయిట్స్ ఆర్ ఆర్టిస్ట్ ఆర్ నెవర్ గ్రేటర్ దెన్ ఆర్డినరీ పీపుల్ అనేది నా ఫిలాసఫీ అండి. అది అప్పుడు మీరు ప్రజల్ని మనం గౌరవించినప్పుడు, వాళ్ళ కల్చర్ని గౌరవించినప్పుడు మీరు రీడర్ని ఎక్కడ గౌరవిస్తారు? ఈ రకమైన ఇగో ప్రాబ్లం ఏదైనా ఉందంటే ఐ థింక్ వాళ్ళు ఆర్టిస్టిక్ గా గొప్పవాళ్ళు కావచ్చు, బాగా కవిత్వం రాస్తారేమో, కానీ మనుషులుగా వాళ్ళు ఇంకా చాలా తెలుసుకోవాలని ఉండేమో అలాంటి వాళ్ళని నా అభిప్రాయం అండి. ఐ బిలీవ్ సో. వెరీ వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. ఇందాక ఏదో ఉన్నారు సత్యదేవ్ గారిని, ఆయనతో కొంత మనిషిగా ఉండటం ఎలా నేర్చుకోవటం అని ఏదో కామెంట్ చెప్పారు. అవును, అంటే మనిషి ఏదైనా కావచ్చు, కానీ మనిషి ఏదైనా కావడం సులువు, కానీ మనిషి కావడం కష్టం అనేది ఒక ఉత్తరంలో నాకు రాశాడు ఆయన. ఆ మాట నన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది, చాలా కాలం హాంట్ చేసింది అది. అంటే నేను పోయిట్ కాకపోయినా పర్లేదు, కానీ ఐ షుడ్ బి ఏ హ్యూమన్ బీయింగ్. ఇప్పటికైనా అంతే. నేను కవిత్వం రాకపోతే నష్టం లేదు, ప్రపంచానికి నష్టం, నాకు కూడా నష్టం లేదు. బట్ ఇఫ్ ఐ ఫెయిల్ టు బి ఏ హ్యూమన్ బీయింగ్, ఇట్స్ ఎ గ్రేట్ లాస్ టు మీ పర్సనల్లీ. ఐ డోంట్ లీవ్ లైక్ ఏ హ్యూమన్ బీయింగ్ కదా, నాకు నష్టం కదా బేసికల్ గా. సో ఇది నాకు సంజీవ్ ద్వారా అబ్బిన విషయం. నాకు ఐ లెర్న్ ఫ్రమ్ హిమ్. ఆ భావాల్ని ప్రకటిస్తే రాయగలిగారా? ఆ భావాన్ని చెప్పడానికి నిజానికి నా పోయిటరీలో ఉన్న ఇన్నర్ థ్రెడ్ అంతా అదేనండి. నేను ఏ పోయం రాసినప్పటికీ కూడా దాంట్లో అంతఃసూత్రం ఏంటంటే, మామూలు మనిషి మానవుడు, సాధారణ మానవుడే గొప్పవాడు అసలు వీళ్ళందరికంటే, ఎవరికంటే కూడా అనేది నా ఇన్నర్ థీమ్. తర్వాత అన్ని సంబంధాల కంటే మీకు నాకున్న సంబంధం ఏమిటి బేసికల్ గా, అదే గొప్ప సంబంధం. మిగతాదంతా తర్వాత పెరిఫెరల్, మిగతావన్నీ కాదు. కాబట్టి మన ఇద్దరి మధ్య సంబంధం ఏంటి, మానవ సంబంధం అన్నిటికంటే గొప్పది నా దృష్టిలో. సో అది అక్కడి నుంచి వస్తే నాకు అక్కడి నుంచి వచ్చింది యాక్చువల్ గా మనకు. అందుకనే మీకు నాకు మధ్యన దూరం పెంచే వాళ్ళ మీద నాకు కోపం వస్తుంది. ఇప్పుడు మనిషికి మధ్యన దూరం పెంచే వాళ్ళు ఉన్నారు, కోపం వస్తుంది నాకు. నా కవిత్వంలో కోపం ఎందుకు ఉంటుంది, ఆగ్రహం ఎందుకు ఉంటుంది? ఇగో ఈ బేసిక్ రిలేషన్ వాడు బ్రేక్ చేస్తున్నాడు అని. అట్లే ఎవరి మధ్యన సంబంధాన్ని పెంపొంచింది అనుకో, దాని మీద ప్రేమతో ఎందుకు రాస్తా? అది ఆ సంబంధాన్ని పెంచాడు కదా, ఐ అప్లాడ్ హిమ్. అట్లా నా సంతోషం కానీ నా కోపం కానీ ఆ ఒక్క బేసిక్ పారామీటర్ మీద. సో నా పోయిటరీలో ఇన్నర్ థీమ్ అంతా కూడా హ్యూమన్ ఫ్యాబ్రిక్ అండి. అది నేను అనుకుంటున్నాను. ఐ డోంట్ నో హౌ ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్, అది రీడర్స్ కెన్ డిసైడ్, బట్ నేను అనుకుంటున్నది అది. ఓకే,
చాలా థ్యాంక్స్ అండి. చాలా మనోహర్ తీసుకొచ్చినందుకు మనోహర్ కూడా థ్యాంక్స్. చాలా గ్రేట్ ఉమెన్ పరిచయం చేశారనిపించింది. క్వశ్చన్స్ ఆర్ ఆల్సో వెరీ గుడ్ అండి. అంటే మనము ఏంటంటే ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్ ద్వారా ఏంటంటే వీఆర్ కమ్యూనికేటింగ్ విత్ ఈచ్ అదర్. మీ భావజాలం, మీ ఆలోచనలు నాకు అందుతున్నాయి. బికాస్ దిస్ ఇస్ లెర్నింగ్ ప్రాసెస్ ఫర్ మీ. నేను ఇప్పుడు ఈ సభలో మాట్లాడడం అనేది ఇట్స్ లెర్నింగ్ ప్రాసెస్ ఫర్ మీ. ఇప్పుడు మీ క్వశ్చన్స్ ద్వారా మీరు ద్వారా నేను ఐఎమ్ లెర్నింగ్ ఫ్రమ్ యూ. అంటే ఇంకొక యాంగిల్లో మీరు అడుగుతూ ఉంటారు. దట్ ఇస్ వేర్ ఐ లెర్న్ ఫ్రమ్ యూ. సో ఇట్స్ అన్ ఇంట్రెస్ట్ ఎక్స్చేంజ్ ఆఫ్ థాట్స్. మీకు అది ఇప్పుడు మనకున్నదల్లా అదే డైలాగ్ నడుస్తుందని నేను అనుకుంటున్నాను. ఇట్స్ నాట్ దట్ ఐ టెల్ యూ. నో. అవునవును. అది మొదట అడిగిన ప్రశ్న కూడా అదే. చాలా మంది ఒక స్టేజ్ వచ్చిన జీవితంలో ఆ అర్థాన్ని కోల్పోతారేమో అనిపిస్తుంటుంది. అదే దాని గురించి మీ దగ్గర ఎలా కాపాడుకున్నారని చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. యాక్టివిటీ అనేది కారణం అనుకుంటానండి. మనము ఏమీ లేనప్పుడు, చిన్నప్పుడు ఏమీ లేనప్పుడు, పేదరికం అనుకున్నప్పుడు చాలా ఎన్ని సమస్యలు లేవు మనకు. పేదరికం ఒకటే సమస్య. ఎప్పుడైతే అక్విజిషన్స్ వస్తాయో, అంటే మనకు ఉద్యోగం ద్వారా వచ్చే హోదాలు కావచ్చు, డబ్బు ద్వారా వచ్చేది కావచ్చు, పరపతి ద్వారా వచ్చే సంబంధాలు కావచ్చు, ఇవన్నీ అక్యుములేట్ అవుతున్న కొద్దీ దెన్ యాక్చువల్ గా మన హ్యూమన్ ఎలిమెంట్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. యూ టెండ్ టు బికమ్ ఈగోయిస్ట్, దట్ ఐఎమ్ స్లైట్లీ సుపీరియర్ అనేది. అంటే ఇక్కడ కూడా కవితా వస్తువుని ఎత్తుకుతూ ఉన్నారు సార్. కవితా వస్తువుని ఎత్తుకుతూ ఉన్నారు ఇక్కడ కూడా. చాలా చాలా గొప్ప మనసు అండి మీది. ఇప్పుడు కూడా లెర్నర్ గా ఉన్నారు అని చెప్పినటువంటి విషయం మాకు చాలా ఆనందదాయకం. ఎందుకంటే మీ నుంచి మేము చాలా నేర్చుకోవాల్సింది సార్. No, it's all a dialogue between you and me. We can have it further also. ఇప్పటికి మనం కంటిన్యూస్ గా ఉంచవచ్చు మనం. అది మీరు చాలా బాగా చెప్పారు. అది the thing that we start accumulating probably makes you get there. నాకు నేను ఏర్పరచుకున్న ఫిలాసఫీ అదేనండి. దాన్ని మనం నచ్చి చూసుకుంటే అర్థం అవుతుంది కూడా యాక్చువల్లీ. అవును. థ్యాంక్ యూ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. రామ్ మనోహర్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. నేను కొంచెం లేట్ గా జాయిన్ అయ్యాను సార్. నాకు ఆఫీస్ పనిలో కొంచెం హడావుడి ఉండింది. మన శర్మని అడిగాను, నువ్వు హ్యాండిల్ చేయి శర్మ, నేను లేట్ అవుతాను అన్నాను. చక్కగా మాట్లాడారు ఆయన. సార్ ఈ గ్రూప్ లో మీరు ఈ గ్రూప్ లో చాలా వెరైటీ ఆఫ్ పీపుల్ ఉన్నారు సార్. వెరీ వెల్ అకంప్లిష్డ్ పీపుల్ ఉన్నారు. చార్టర్డ్ అకౌంటెంట్స్ ఉన్నారు, వరల్డ్ బ్యాంక్ కన్సల్టెంట్స్ ఉన్నారు, ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారు, సొంతంగా ఐటీ కంపెనీలు పెట్టి రన్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఒక పెద్ద స్కూలు సొంతంగా పెట్టి రన్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, అలాగే బ్యూరోక్రాట్స్ ఉన్నారు. దిస్ ఈస్ ఎ వెరీ డైవర్స్ ఆడియన్స్. వీరందరికీ కామన్ థ్రెడ్ మేమందరం కలిసి మాట్లాడుకోవడం, కేవలం ఈ అంటే కవిత్వం ఎలాగా మేము ముందుకు తీసుకెళ్ళాలి, లేకపోతే ఆస్వాదించాలి, వినాలి. మీరు చెప్పినటువంటి టిప్స్ అవి కూడా చాలా చక్కగా, అవి టిప్స్ లాగా అనిపిస్తాయి కానీ ప్రతి ఒక్కటి ఎంతో గాఢతతో, ఎంతో మీ జీవిత అనుభవంలోంచి బయటకు వచ్చినటువంటివి. మీతో నేను గంటలు మాట్లాడినప్పుడు ఎన్నో నేర్చుకుంటుంటాను. అలాగే ఇప్పుడు విన్న ప్రతి దాంట్లో కూడా నాకు కొత్త విషయాలు. మీరు ఇందాక ఒక మాట చెప్పారు, ఒక కవి తన యొక్క శక్తి అశక్తత రెండు తెలుసుకోవాలనేటువంటిది. అది చాలా అద్భుతమైనటువంటి మాట. అది నాకు సూటిగా తగిలినటువంటి మాట. మనం ప్రతి అంశం మీద, ప్రతి వస్తువు మీద రాయలేకపోతున్నామే అనేటువంటి ఒక బాధ, లేకపోతే ఒక తపన ఉండడం అనేటువంటిది ఎంత మటుకు సమంజసమో అనేది మీరు స్పష్టం చేశారు. అది ఒకటి. రెండవది, మీ దగ్గర ఇప్పుడు నేను ఇందాక మా శేషగిరి అడిగినటువంటి ఆ ప్రశ్నకి మీరు చెప్పినటువంటి సమాధానంలో కూడా ఒక అద్భుతమైనటువంటి విషయం నేర్చుకోవడం జరిగింది. ఏంటంటే, మీరు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పోరాటాలు, అంటే ఫార్మర్స్ స్ట్రగుల్ ఏదైతే ఉందో, పోరాటం, ఆ లాస్, చట్టాలకు వ్యతిరేకంగా, ఇప్పుడు ఆ చట్టాల మీద పొలిటికల్ గా రాయగలిగినటువంటి వాళ్ళు రాస్తుంటారు, లేకపోతే ఆ చట్టాల్లోని అంశాలను చదివి ఆ అంశాలు కరెక్టా కాదా అని ఒక స్టాండ్ తీసుకొని కవిత్వం రాసేవాళ్ళు ఉంటారు. కేవలం అలాగే కవిత్వం రాయాలా అనేటువంటి ఒక ఆలోచన ఎప్పుడు నన్ను తొలిచేస్తూ ఉంటుంది. కేవలం మనం పొలిటికల్ లైనే రాయాలా, రాయకపోతే కవిత్వం కాదా అనేటువంటి కానీ మీరు దాన్ని చాలా అద్భుతంగా మీ నాయన గారి ఆకాంక్ష, నాయన మనకు 1 ఎకరం పొలం ఉంటే చాలా బాగుంటుంది అనేటువంటి, 1 ఎకరం పొలం ఉన్నటువంటి వాడు బతకలేని పరిస్థితి ఎలా వచ్చింది అనేటువంటి అంశాన్ని జోడించి మీరు కవిత్వం రాయడం అనేటువంటిది అసలు ఒక
వస్తువుని ఎలా ఎన్నుకోవాలనేటువంటిది అద్భుతమైనటువంటి ఒక సూచన నాకు. అంటే నేను కూడా ఐ ఆల్సో 1-2 కవితలు రాస్తుంటాను కాబట్టి ఇది అద్భుతమైనటువంటి సూచన లాగా నాకు అనిపించింది సార్, మీరు చెప్పిన దాంట్లోంచి నేను గ్రహించినటువంటిది. సో చాలా అద్భుతమైనటువంటి ఇది చేశారు సార్. నా 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 తరఫు నుంచి ఒక ప్రశ్న, ఇప్పుడు కళకు సంబంధించి ముఖ్యంగా నాటకం బేసిక్ గా ఆ రోజుల్లో చెప్పినటువంటి నాట్య శాస్త్రం సంబంధించి చెప్పినట్టు రస నిష్పన్నం అవటం అనేటువంటిది, ఇంగ్లీష్ దీంట్లో కెథార్సిస్ అని అంటారు. అంటే ఆ పాత్రలు పోషించే వారి యొక్క హావభావాలతోటి, వారి యొక్క ఎమోషన్స్ తోటి ఆ ప్రేక్షకుడు కూడా పూర్తిగా మమేకమైపోయి అతను అప్పుడు రస నిష్పన్నం జరుగుతుంది అనేటువంటిది. అటువంటి రస నిష్పన్నత కవిత్వం చదివినప్పుడు ఏ అంశాల ద్వారా వస్తుంది అనేటువంటిది నా ప్రశ్న. అంటే ప్రశ్నను కొంచెం పొడిగిస్తాను. అంటే ఒక వస్తువు నాకు కమ్యూనిజమో లేకపోతే లెఫ్టిస్ట్ ఐడియాలజీ ఇష్టం ఉంటే ఆ లెఫ్టిస్ట్ ఐడియాలజీ కవిత చదివినందువల్ల మాత్రమే నాకు రస నిష్పన్నం జరుగుతుందా ఒక పాఠకుడికి? లేదా ఏ వస్తువైనా సరే చెప్పినటువంటి శైలిని బట్టి కానీ ఆ కవికి ఉన్నటువంటి ఇంపు సొంపు, అతను వాడినటువంటి అతని యొక్క శైలి శిల్పాన్ని బట్టి కానీ వస్తుందా? లేక పూర్తిగా ఒక గేయం లాగానో ఒక దాని ఏమంటారు మన సంగీత లయబద్ధంగా రాసినటువంటి కవిత్వం వల్ల వస్తుందా? ఏ అంశం వల్ల పాఠకుడు రస నిష్పన్నతని పొందుతాడు? ఇప్పుడు వస్తువు అనేటువంటిది నాకు ఇష్టం లేదనుకోండి, ఇక నేను ఎంత కవిత్వం చదివినా ఐ మే నాట్ గెట్ కనెక్టెడ్ టు దట్. మీరు ఇందాక ఆ మాట ఆల్రెడీ చెప్పారు, కొంత సమాధానం ఆల్రెడీ మీరు చెప్పున్నారు. మీకు ఇష్టం లేనటువంటిది మీరు పక్కన పెట్టేయచ్చు అనేటువంటిది. కానీ ఒక కవిత్వం తీసుకున్నప్పుడు ఆ రస నిష్పన్నత సాధించాలి అన్నప్పుడు కవికి ఎటువంటి సూచన ఉంటుంది, లేదా పాఠకుడికి ఏ రకంగా అతను సాధించగలుగుతాడు అనేటువంటిది నా ప్రశ్న. అంటే నా దృష్టిలో ఈ ఒక కవి రాసిన కవితను ఒక 100 మంది పాఠకులకు ఇస్తే ఆ 100 మంది పాఠకుల్ని గనక స్పందించమని మనం అడిగితే ఏదైనా సందర్భంలో ఒక ఆశ్చర్యకరమైన విషయం తెలియచ్చు మనకు. నాకు తెలిసి 100 ప్రతిస్పందనలు వస్తాయి. చాలా వాటికి పోలికలు ఉండవు. రాసింది ఒకటే, వస్తువు అదే, రూపం అదే, అవే మాటలు అవే. కానీ తీసుకోవడంలో దాని పర్సెప్షన్లో, ఇప్పుడు ఒక పర్సెప్షన్ ఒకరికి ఎట్లా ఏర్పడుతుంది? అతని సైకాలజీ, అతని ప్రాపంచిక దృక్పథం, అతని పెరిగిన వాతావరణం, అతను చదువుకున్న చదువు, అతను ప్రపంచాన్ని చూసిన తీరు, ఇవన్నీ కలిస్తే అతనికి ఒక పర్సెప్షన్ ఉంటుంది. దానితో చూస్తాడు ఆ కవితను. దాని నుంచి విడివడి చూడలేడు. మనిషి తన మనస్తత్వం నుంచి విడివడి ఒక కవితను చదవలేడు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అది. కాబట్టి ఒక పోయము తను చేసుకున్నటువంటి అభిరుచి, సపోజ్ అలా ఉండే కొంతమంది అభిరుచి ఎట్లా ఉంటుందంటే, అసలు పాండిత్యం ఉండాలండి కవిత్వంలో, పాండిత్యం ఉండాలి, దానికి బ్రహ్మాండమైన పదాలు ఉండాలి అనే అభిరుచితో అతను పెరిగాడు అనుకుందాం. అతను ఏర్పరచుకున్నాడు కొంతవరకు. ఆ కల్ట్ అట్లుంది. అతను ఆ కవితలో పాండిత్యం ఉన్నప్పుడు మాత్రమే అక్కడ ఐడెంటిఫై అవుతాడు కవిత్వం. కొందరు ఏంటి, సోషల్ కాన్షియస్నెస్ తోనే ఇంటి నుంచి పెరిగారు అనుకోండి. ఇంట్లో తల్లిదండ్రులు ఇప్పుడు పోరాటాలు చేశారు, ఉద్యమాలు చేసేవాళ్ళు, ఇవన్నీ ఉన్నటువంటి కుటుంబం నుంచి ఒక వ్యక్తి వచ్చాడు అనుకుందాం. అతనికి ఏం కనెక్షన్ ఉంటుంది? అసలు మనిషి కోసం పోరాడేవాడు గొప్పవాడు, అంతే, ఇంక వేరే ఏమి లేదు అనుకునే కనెక్షన్ నా కవిత చదివాడు అనుకోండి. దాంట్లో అట్లాంటి ఒక ఎలిమెంట్ ఉంటే హీఈస్ డీప్లీ ఎన్లైటెండ్. అసలు ఏం భయం అండి ఇది అని అంటాడు. అంటే ఇది ఎక్కడ కవి పాఠకుడు కలుస్తాడో అక్కడ రసనిస్పందన జరుగుతుంది. యాక్చువల్గా ఈ జరగడం అనేది ఒక్కోసారి 100కి 100 పాళ్ళు జరగడం చాలా కష్టమైన పని అసలు, కవి ఉన్న పాఠకుడు. కానీ కవితో పాటు ఒక 50% పాఠకుడు కలిసినా కూడా అది మెటీరియల్స్ అవుతుంది. కవి అనుకున్నది 100% అయితే 50% వరకు కనుక పాఠకుడు కవిని చేరగలిగితే డెఫినెట్గా జరుగుతుంది. అయితే ఆ నిష్పత్తిని బట్టి ఆధారపడి ఉంటుంది నిజానికి. అందుకనే లెఫ్ట్ ఓరియంటెడ్ ఐడియాలజీ నోడు లెఫ్ట్ ఓరియంటెడ్ పోయిటరీకి దగ్గర అవుతాడు. రైట్ ఈ ఓరియంటేషన్ ఎందుకు జరుగుతుందంటే ఈజీగా కనెక్ట్ అవుతాడు అనమాట దాంట్లో. అది తన అనుభవానికి ఏది దగ్గర అవుతుందోనండి. సపోజ్ నేను సమాజం చేత అవహేళన చేయబడ్డవాడిని అనుకోండి, సమాజం చేత అవమానం చేయబడ్డవాడిని నా జీవితం అంతా. ఎవరైనా ఒక కవిత అట్లాంటి ఒక మనిషి అవమానం పడినటువంటి విషయాన్ని రాశాడు అనుకోండి, నేను వెంటనే ఐడెంటిఫై అవుతా, ఇది నా అనుభవం కదా, ఏం చెప్పాడు అసలు అన్నాడు. అంటే ఏంది, దీంట్లో ఏంది, నా అనుభవాన్ని అతను చెప్పాడు. అక్కడ ఇంకా జరుగుతుంది అది. అదే నా స్నేహితుడికి అవమానం జరిగింది,
అది కూడా నాకు తెలుసు. అది నేను కవిత చదువుతున్నా. దాంతో కూడా నా స్నేహితుడి అవమానం కూడా నాకు తెలిసినట్టయితే నేను కూడా ఐడెంటిఫై అవుతా దాంట్లో. సో ఇది ఏం జరుగుతుందంటే దాంట్లో మన అనుభవ సంపద, మనం ఏర్పరచుకున్న జ్ఞానము, మన అవుట్‌లుక్, మన ప్రాపంచిక దృక్పథం వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. మనం రెస్పాండ్ అయ్యే తీరు, ఆ రస నిష్పందం అనేది దాని మీద ఆధారపడి అవి లేనప్పుడు ఏంటంటే పాఠకుడు, కవి దూరంగా ఉంటారు. కవికి వాళ్ళు కలవరు. ఈ గనక వేరుగా ఉన్నట్టయితే. అందుకనే ఏమిటి చేయాల్సింది, ఆ బాధ్యత ఎవరి మీద ఎక్కువ ఉందంటే నా దృష్టిలో ఈ రెండింటి మధ్య సంబంధం, మీరు అడిగిన ప్రశ్న చెప్తున్నా. ఈ విషయంలో రీడర్ కంటే కవికి ఎక్కువ బాధ్యత ఉందని నేను అనుకుంటున్నాను. యూ కెనాట్ బర్డెన్ ద రీడర్. నేనంటే సాధ్యమైనంత వరకు డోంట్ బర్డెన్ ద రీడర్. మీరు కవుల కోసమే రాయట్లే ఎనీ టైం. కాబట్టి డోంట్ బర్డెన్ ద రీడర్. రీడర్కు అట్లీస్ట్ ఆ సౌకర్యాన్ని ఇవ్వండి. మీ భావ ప్రసారంలో కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చూడండి మీ కవిత్వంలో. అప్పుడు పాఠకుడు డిజగ్రీ అయినా కూడా హీ విల్ గెట్ ఎ థాట్. అట్లీస్ట్ అతను ఏమనుకుంటాడు, ఈ ఆలోచన ఉందిలే కవికి, అంతవరకైనా రెస్పాండ్ అవుతాడు మనకు. సో ఈ రెండు రోల్స్ లో కవి రోల్ పెద్దదని నేను అనుకుంటున్నానండి. హీ షుడ్ బి వెరీ వెరీ కాన్షియస్ ఆఫ్ వాట్ హీఈస్ స్పీకింగ్. అతను ఏం చెప్తున్నాను, ఎట్లా చెప్తున్నాను దాని పట్ల ఉంటే నేను అనుకుంటే ఇంకెక్కువ పాఠకుడికి దగ్గర అవ్వడానికి అవకాశం ఉంటుంది. హీ విల్ గెట్ క్లోజర్ టు ద రీడర్స్. సో సాహిత్యం కూడా కవిత్వం దగ్గర అవ్వడానికి అవకాశం ఉంటుంది. అది దట్స్ మై వ్యూ ఆన్ యువర్ క్వశ్చన్. చాలా చక్కగా చెప్పారు సార్. ఇప్పుడు సార్ ఇప్పుడు మనకి కవిగా కూడా ఇదే పర్సెప్షన్ ఉంటుంది కదా సార్. కవిగా కూడా ఇదే పర్సెప్షన్ ఉంటుంది. పాఠకుడు ఏ విధంగా అయితే స్పందిస్తాడో కవి కూడా స్పందించే తీరు సన్నివేశాలను బట్టి, పరిస్థితులను బట్టి, సామాజిక పరిస్థితులను బట్టి, ఎదిగినటువంటి వాతావరణాన్ని బట్టి, అదొకటి ఆనందం వచ్చినా ఆవేశం వచ్చినా కవిలో వచ్చేటటువంటి ఆ భావుకత అనేటటువంటిది బహిరంగపరచడం అనేటటువంటిది కొన్ని సందర్భాల్లో జరగకపోవడం వల్ల కూడా భావరూపంలో అది రావచ్చేమో సార్. అంటే కొంతమంది ప్రతిస్పందన ఎట్లా ఉంటుందంటే మాటల రూపంలో, లేకపోతే ఇంకో రకంగా వేరే వాళ్ళ మీద ఆక్రోశించడం ఇట్లాంటివి ఉంటాయి. కానీ కవిగా ఎట్లా ఉంటుందంటే తన భావాలు ఏవైతే ఉన్నాయో భావుకత రూపంలో వస్తుందేమో అనిపిస్తుంది. వాస్తవమే కదా సార్ అది? మీరు చెప్పిన దాంట్లో ఏంటంటే అది కూడా మీరు ఎట్లయితే పాఠకుడికి పర్సెప్షన్ ఉంటుందో, ప్రాపంచిక దృక్పథంతో చదువుకుంటాడు అన్నట్టు కవికి ఒక ప్రాపంచిక దృక్పథం ఉంటది. కవికి కొన్ని, అందుకనే కవి అపరిమితమైన వ్యక్తి కాదు, అతను అపరిమితమైన వ్యక్తి కాదు, పరిమితుడే. కవి పరిమితుడే. ఎందుకు? అతను మొత్తం ప్రపంచాన్ని అంత పరిపూర్ణంగా చూడడానికి అతనికి అవకాశం లేదు. ఈజ్ ఎ సింపుల్ హ్యూమన్ బీయింగ్. అనుకున్న అనుభవాలు కూడా పరిమితమే. ఎన్ని అనుభవాలు చూస్తాడు? మొత్తం మానవ కోటి అంతా చూసే అనుభవాలు ఎంత, దాంట్లో కవి చూసేది ఎంత? సో ఆ పరిమిత ప్రపంచం నుంచి అతను చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటాడు. సో దాంట్లో కూడా పరిమితులు ఉంటాయి యాక్చువల్. కాబట్టి రీడర్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు కవిని గురించి కూడా మాట్లాడుకోవాలి. అందుకని మనం ఏం చేస్తాము, కవిని రిజెక్ట్ చేస్తారు. అందుకని కవి ఒక పోయంను రీడర్ ఎందుకు రిజెక్ట్ చేస్తాడు? ఎందుకంటే ఆ పరిమితి ఉంది కవిలో, ఇతను అర్థం చేసుకోలేకపోయాడు, ఇతనికి సరైన పొలిటికల్ పర్స్పెక్టివ్ లేకుండా కేవలం హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ ఈ పోయం రాశాడు, దిస్ కెన్ బి రిజెక్టెడ్ అండ్ పొలిటికల్ ఇస్ నాట్ రైట్ అని రీడర్ దాన్ని రిజెక్ట్ చేస్తాడు. So he has got right. There he is not agreeing with postulations of the poet. Poet postulate చేసిన దాన్ని reader reject చేస్తాడు. Because from the reader's point of view, it is an imperfect poem or there is no proper political understanding. మనుషుల్ని కేవలం మానవత్వ దృక్పథంతోనే రాశాడు అనుకోండి, పొలిటికల్, ఎకనామిక్, సోషల్ అండర్స్టాండింగ్ లేకుండా, sometimes the poem will not work. ఒక్క హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ మీద రాసిన పోయము it may not work, it may not speak Hindi unless it understands the matrix of economics, social philosophy, చాలా విషయాలు ఉంటాయి. అక్కడ కూడా he has got every right. Your point is right. I agree. Reader as a poet is also poet కూడా ఆ పరిమిత ప్రపంచం నుంచి మాట్లాడతాడు. యాక్చువల్ గా కవిగా ఒక వ్యక్తి మారడానికి అతనిలో ఉన్నటువంటి ఆవేశాన్ని బహిర్గతం చేయలేని పరిస్థితుల్లో కొంతమంది ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేయడం కూడా జరుగుతుంది కదా సార్? ఎట్లా మళ్ళీ చెప్పండి. అంటే సాంబా అంటున్నదా అంటే నేను అర్థం చేసుకుంది ఏంటంటే సార్, ఇప్పుడు నార్మల్ వ్యక్తి కవి కానటువంటి వాడు తనకు ఉండేటువంటి ఫ్రస్ట్రేషన్స్ ని కానీ లేకపోతే ఆ ఎమోషన్స్ ని కానీ ఒక కోపం రూపంలోనో పక్కవాడి మీదో తీర్చుకుంటాడు. కానీ కవి అనేటువంటి వాడు యూనివర్సలైజ్ చేస్తాడు అనేది సాంబా చెప్పడం. అంతేనా సాంబా?
ఇప్పుడు అర్ధరాత్రి లేకపోతే ఇంకో టైంలోనో మనం రాయటం అంటే అది మనలో ఉన్నటువంటి దాన్ని అణుచుకోలేక దాన్ని ఒక వాక్య రూపంలోనో లేకపోతే ఒక గద్య రూపంలోనో పద్య రూపంలోనో పెట్టడం జరుగుతా ఉంది కదా. అవును సార్, చెప్పండి. అయితే అది తొలి దశలో ఆ అభిప్రాయాలు ఉంటాయండి మనకు. ఏంటంటే నేను నాకు అభిప్రాయం చెప్తున్నాను, ఒక మనిషి తన 10 మందికి చెప్తాడు, నేను సాహిత్యం ద్వారా ఎక్కువ మందికి చెప్తాను. ఇది తొలి దశ. ఒక దశ దాటిన తర్వాత కవి హీ థింక్స్ మోర్ అబౌట్ సొసైటీ. అంటే నేను నాకు ఒక ఈ సొసైటీలో ఇది ఇంత చెడు జరుగుతుంది, ఈ చెడును నేను చెడు అని చెబుతున్నా ఖచ్చితంగా. ఇది నేను కేవలం నా అభిప్రాయం చెప్పడమే కాదు, ఐ వాంట్ దిస్ టు బి చేంజ్డ్. అక్కడ దాకా వస్తాడు కవి. అంటే నేను కేవలం చెబుతున్నాను అభిప్రాయం అనే స్టేజ్ నుంచి పైకి వచ్చి ఐ వాంట్ దిస్ టు బి చేంజ్డ్, అసలు ఇది కాదండి సొసైటీలో ఉండదగింది కాదు అనేటువంటి ఒక స్థిరమైన స్థాయికి వచ్చి అతను కేవలం నేను వ్యక్తం చేయడమే కాదు, ఇది మారి తీరాలని కోరుకుంటాడు కవి. సో ఇట్లాంటి స్థాయికి చేరిన కవులు కూడా ఉన్నారండి మనకు. అంటే నేను నా అభిప్రాయాలు చెబుతున్నాను స్థాయితో పాటు ఐ వాంట్ దిస్ టు బి చేంజ్డ్ అనే స్థాయికి చేరి గొప్ప మాటలు చెప్పి సమాజాన్ని ప్రభావితం చేసిన కవులు కూడా మనకు సాహిత్య లోకంలో ప్రపంచవ్యాప్తంగా ఖచ్చితంగా. ధన్యవాదాలు సార్. సార్ చాలా సమయం కేటాయించారు సార్. మాకు ఆల్మోస్ట్ 2 గంటల 15 నిమిషాల పైన అయిపోయింది ఇప్పటికి మొదలయ్యి. అదే ఉత్సాహంతో అందరం ఇంకా ఎన్నో విషయాలు మీతో మాట్లాడాలని అనిపిస్తుంది, కానీ ఇక మిమ్మల్ని కూడా బర్డన్ చేయడం చాలా సరైన పద్ధతి కాదు మా తరఫున. మేము అడిగినంతనే మీరు సమయాన్ని కేటాయించినందుకు చాలా ధన్యవాదాలు సార్. పర్సనల్ గా నేను మీకు చాలా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను సార్, మా గ్రూప్ తరఫున, మా అందరి తరఫున. ఈరోజు చాలా అద్భుతమైనటువంటి డిస్కషన్ జరిగింది. అయితే అద్భుతం అనేటువంటిది నేను చాలాసార్లు గమనిస్తుంటాను, అద్భుతం అనేటువంటిది ఆడంబరం కానక్కర్లేదు. చాలాసార్లు అద్భుతము అనేటువంటిది చాలా సింప్లిస్టిక్ గా ఉంటుంది. ఆ సింప్లిస్టిక్ అప్రోచ్ నుంచి కానీ, ఆ సింప్లిస్టిక్ అప్రోచ్ అనేటువంటిది అంత సులభంగా కూడా రాదు. అది చాలా తపన పడి అనుభవంతో వచ్చినటువంటిది, జీవితానుభవం నుంచి వచ్చిన తర్వాత ఒక సింపుల్ సెంటెన్స్ చెప్పగలరు. ఒక చిన్న సింపుల్ సెంటెన్స్ ఎవడైనా విషయాన్ని సింపుల్ గా చెప్పగలిగారు అని అంటే అతను ఎంతో సాధన చేసి ఉంటాడు, ఎంతో జీవిత అనుభవాన్ని చూసి ఉంటాడు, ఎంతో తపన పడి ఉంటే తప్పితే ఒక సింపుల్ సెంటెన్స్ లో విషయాన్ని చెప్పలేనటువంటి పరిస్థితి. క్లారిటీ లేనటువంటి వ్యక్తులు చాలా కన్ఫ్యూజన్ చేస్తారు. ఇప్పుడు మనకి వస్తున్నటువంటి కవిత్వంలో చాలా అస్పష్టత కూడా కారణం నేను అదే అనుకుంటాను. చాలా మంది అస్పష్టమైనటువంటి కవిత్వం రాస్తారు. నేను మా గ్రూపులో చాలాసార్లు అంటుంటాను, నాకుండే అస్పష్టత ఎదుటివాడి కవిత్వంగా చేస్తున్నాను అనేటువంటిది నా ట్యాగ్ లైన్. చాలాసార్లు అలా అంటుంటాను. నాకేదో అస్పష్టత ఉంటుంది, దాన్ని ఎదుటివాడికి కవిత్వంగా పులిమేస్తుంటాను నేను అని అంటుంటాను. అటువంటి బ్యాక్గ్రాప్, అటువంటి అండర్స్టాండింగ్ తో చెప్తున్న మాట ఏంటంటే సార్, ఈ రోజు మీరు చెప్పినటువంటి ప్రతి సింపుల్ వాక్యం వెనక కూడా మీ యొక్క తపన, మీ యొక్క సాధన, మీ యొక్క జీవితానుభవం మాకందరికి చాలా అద్భుతంగా పంచారు సార్ ఈరోజు. దానికి మేము చాలా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు, మీతో మరిన్ని డిస్కషన్స్ కూడా ముందు మేము మీ సమయాన్ని రిక్వెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తాము. అలాగే గ్రూప్ లో ఉండేటువంటి సభ్యులందరికీ సారు ఒక యూట్యూబ్ ఛానల్ కొత్తగా మొదలు పెట్టారు, జీవితమే ఒక కళ అనేటువంటి టాపిక్ తోటి. దాంట్లో ప్రతి శనివారం వారు తమ జీవితానుభవాల్ని, తర్వాత నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఎంతో సమయం వెచ్చిస్తే తప్ప వాళ్ళు అందుకోలేనటువంటి ఒక వాక్యం, లేకపోతే అందుకోలేనటువంటి ఒక అనుభవాన్ని వారందరికీ పంచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీరు సమయం ఉన్నప్పుడు ఆ ఛానల్ని మీరు చూసే ప్రయత్నం చేయొచ్చు. సో ఇక ఎవరైనా ప్రశ్న, ఇంకా అదే ఇప్పటికీ చాలా లేట్ అయింది కాబట్టి నేను ఐఎమ్ టేకింగ్ ది లిబర్టీ సార్ ఫ్రమ్ ఆల్ ది గ్రూప్ మెంబర్స్. ఒక్క మాట మనోహర్, ఒక్క మాట, యూట్యూబ్ ఛానల్ ఇక్కడ పోస్ట్ చేయగలరా, పంపించగలరా? నేను పంపిస్తాను. జీవితమే ఒక కళ అనేటువంటి బతుకే ఒక కళ. అవును సార్, బ్రతుకే ఒక కళ. అవును సార్. మీరు పంపించండి, మీ దగ్గర ఉంది కదా, మీ మిత్రులకు తప్పకుండా. చాలా ధన్యవాదాలు సార్. అండ్ గ్రూప్ మెంబర్స్ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజుకి కార్యక్రమాన్ని ముగించడానికి అనుమతి కోరుతున్నాను. నాకు ఒక మాట చెప్పడానికి అనుమతి ఇవ్వండి. ఒక మాట,
నాకు ఇవాళ సాయంత్రము నేను ప్రతిరోజు డైరీ రాసుకునే అలవాటు ఉంది నాకు. నేను రాస్తాను. ఒక 2 వాక్యాలైనా రాస్తాను, ఒక వాక్యం అని రాస్తాను. బహుశా నేను రాయబోయే వాక్యం ఏంటంటే, ఇది నా జీవితంలో ముఖ్యమైన రోజుల్లో ఒకటి అని రాయగలను నా డైరీలో ఇవాళ. దానికి కారణం ఒకటి ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ ప్లాట్ఫామ్ మీద ఉన్న వాళ్ళల్లో వాళ్ళ వాక్స్ ఆఫ్ లైఫ్ లోపట వాళ్ళు ఎంతో జీవితాన్ని గడించారండి, అనుభవాన్ని గడించారు. బహుశా వాళ్ళ నిత్య జీవితంలో ఎంతో మంది మనుషులకు కూడా సహాయకారులుగా ఉంటూ, వాళ్ళు ఎంతో మంది మనుషుల యొక్క సమస్యలను పరిష్కరిస్తూ, వాళ్ళ రంగాల్లో వాళ్ళు చాలా గొప్ప వ్యక్తులు కదా వాళ్ళంతా కూడా. సో వాళ్ళ విలువైన సమయం, వాళ్ళు ఇవాళ అలసిపోయి వచ్చుంటారు ఆఫీస్ నుంచి, ఇంకోటి పనులు ఉంటారు. దే ఆర్ డెడికేటెడ్ ఇన్ దేర్ ఓన్ వర్క్. అలాంటి వాళ్ళు నా మాటల్ని ఇవాళ శ్రద్ధతోని వినడము అనేది ఐఎమ్ ప్రివిలేజ్డ్. అంటే నిజానికి అట్లాంటి వాళ్ళు గౌరవనీయులు. వాళ్ళందరికీ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్స్ నేను నేను అందరికీ మీకు థ్యాంక్స్. ఎందుకంటే మీ రంగాల్లో యు ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ వర్క్ ఐ ప్రెస్యూమ్. కొన్నిసార్లు బహుశా నాలాంటి కవులు చేయలేని అనేక పనులు ప్రాక్టికల్ గా లైఫ్ లోపల సొసైటీలో మీరు చేసే పనులు ప్రత్యక్షంగా ఎన్నో కుటుంబాలు వాళ్ళు నిజంగా బాగుపడడానికి కష్టాన్ని పడి ఉపయోగపడి ఉంటాయి ఖచ్చితంగా. అంటే మనం ఇవన్నీ క్వాంటిటేటివ్ గా చెప్పలేం, మనం కంపేర్ కూడా చేయలేం ఒక్కోసారి. అట్లాంటి వాళ్ళు నాకు తెలియదు, మీ దాంట్లో కొందరు ఉండి వాళ్ళు ఎంతో మంది జీవితాల్లో కూడా ఒక జీవితం నిజానికి ఓసారి సొసైటీలో ఒక్క జీవితం కుటుంబం పైగా అది గొప్ప అచీవ్మెంట్ కదా మన లైఫ్ లో. అట్లా ఎంతో మంది విని ఈ 4 మాటల్ని నేను నేర్చుకున్నది ఇంట్లో వినడం అనేది ఇట్స్ ఏ ప్రివిలేజ్ ఫర్ మీ. ఎంతో గౌరవపూర్వకంగా వాళ్ళందరికీ నేను నా నమస్కారాలు తెలియజేస్తున్నా మీరంతా విన్నందుకు. ఇట్స్ ఏ ప్రివిలేజ్ డే ఫర్ మీ. ఇట్లాంటివి ఏంటంటే దే మేక్ మీ రిచ్. నేను ఒక రకంగా నా ముందు ప్రయాణం ఇంకా నేను చేయడానికి ఇట్లాంటి మిత్రులతోని కాసేపు మాట్లాడడం అనేది ఇట్స్ లైక్ ఆక్సిజన్ ఫర్ మీ. అది నన్ను ఇంకా ఉత్సాహపరుస్తుంది. అందుకనే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఇట్స్ ఎ లెర్నింగ్ ప్రాసెస్ అని. ఎందుకంటానంటే మనం కవిత్వం మాత్రమే గొప్ప నేను ఎప్పుడు చెప్పలేదండి, ఎప్పుడు చెప్పను కూడా. నేను ఎప్పుడు చెప్పను. నాకు కవిత్వం గొప్ప, జీవితంలో ప్రతిదీ గొప్పదే. దాన్ని మనం ఎలా చేస్తున్నాం అనేది ముఖ్యం, అంతకు మించి ఏమి లేదు దాంట్లో. వాడు ఒక్కొక్కసారి ఏమి తెలియని ఒక శ్రామికుడు, రైతు, ఇంకోటి నేను ఎప్పటికీ చెప్తాను, ఒక రైతుని ఎప్పటికీ కాలేని చెప్పాను నేను ఎప్పటికీ నా జీవితంలో ఎప్పటికీ కూడా ఒక రైతునంత గొప్పవాడిని ఎప్పటికీ కాలేనని చెప్పాను చాలా సభల్లో. ఐ కాంట్ బికమ్ ఏ ఫార్మర్. నేను ఎప్పుడు ఆయనంత స్థాయికి చేరలేను అని చెప్పాను నేను. అట్లా ఎంతమంది ఉంటుంటారు వాళ్ళని. కానీ మనకేంటంటే సొసైటీ గౌరవం ఇస్తుంది, ఇతను రాస్తాడు. ఒకసారి ఆశ్చర్యం కూడా అనిపిస్తుంది, ఇంత గౌరవాలు ఇవన్నీ వెదర్ దానికి అర్హులమా అని ఎంత ప్రశ్నలు కూడా సొసైటీని చూస్తే అనిపిస్తూ ఉంటుంటుంది. సో మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ రామన్ గారు, మీరు ఇనిషియేట్ తీసుకున్నారు. చాలా చాలా ధన్యవాదాలు సార్. చాలా మీరు సమయం కేటాయించినందుకు చాలా చాలా ధన్యవాదాలు. సో ఇంతటితో ఈ కార్యక్రమాన్ని విజయశాంతి గారు, రామకృష్ణ కూడా